హలో ఎవ్రీవన్. ఫర్ ది ఫస్ట్ టైం కుప్పంలో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ అయితే ప్లాన్ చేశాము. అది ఎవరంటే చిన్నప్పటి నుంచి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ కుప్పంలో ఆల్మోస్ట్ 2 డాన్స్ అకాడమీస్ మెయింటైన్ చేస్తూ 200 స్టూడెంట్స్కి డాన్స్ నేర్పిస్తూ అందులో బెస్ట్ డాన్సర్స్కి డీలో ప్లాట్ఫామ్ అందించినారు. అలాగే నా మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు. సో తను ఎవరో కాదు, విజయ్ మాస్టర్. మాస్టర్ గురించి చెప్పగలరా? లైక్ ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషన్, నేటివ్. యా నా గురించి అంటే నేను చిన్నప్పటి నుండి పెరిగింది నూలుకుంట్ల విలేజ్లో, కుప్పం నుండి 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, ప్రజెంట్ మా వైఫ్ అండ్ చిన్న పాప ఉంది నాకు. సో చిన్నప్పటి నుండి ఊర్లోనే పుట్టి పెరిగాను అండ్ చదువుకునింది అయితే కుప్పంలోనే. సో ఫ్రమ్ ఎల్కేజీ నుండి నా బీటెక్ ఎంబీఏ వరకు కూడా నేను కుప్పంలోనే చదువుకున్నాను. డాడీ వచ్చేసి ఇక్కడ రెస్కోలో వర్క్ చేసేవాళ్ళు, మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. ఇంకా స్కూలింగ్ మొత్తం కుప్పంలోనే విజయవాణి హై స్కూల్లోనే చదువుకున్నాను. 10 years విజయవాణి హై స్కూల్, సేమ్ స్కూల్. మళ్ళీ డిప్లొమా వచ్చేసి డాక్టర్ వైసీ జేమ్స్ అండ్ రూరల్ పాలిటెక్నిక్. బీటెక్ వచ్చేసి కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్. ఎంబీఏ కూడా రీసెంట్గానే చేశాను, ఇక్కడే కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ చేశాను. సార్, డాన్స్ మీద మీకు ఎప్పుడు ఇష్టం మొదలైంది? అంటే మీ చిన్నప్పటి మెమొరీ ఏదైనా మాతో షేర్ చేయగలరా? డ్యాన్స్ నాకు ఎప్పటి నుండి ఇంట్రెస్ట్ అంటే స్కూల్లోనే థాట్ వచ్చిందనమాట. అంటే స్కూల్స్లో ఏమంటే యాన్యువల్ డే స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో వచ్చేసి మాకు 1 month ప్రాక్టీస్ ఉండేది. ఆ టైంలో ఇంకా 1 month మనం క్లాసెస్ బంక్ కొట్టచ్చు. 1 month అసలు కంటిన్యూ ప్రాక్టీస్ ఉంటుంది మాకు, క్లాసెస్ ఏం జరగదు. సో ఇంకా క్లాసెస్ జరగదు కదా, జాలీగా ఇంకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ అని కాదు, క్లాసెస్ జరగదంటే ఎవరికైనా హ్యాపీనే కదా స్కూల్లో. సో అలా సరదాగా 1 month బంక్ కొట్టేది ఏం లేదు, మమ్మల్ని పంపించేవాళ్ళు. హూ ఆర్ ఆల్ ఇన్ డాన్స్ ప్లీజ్ కమ్ అండ్ ప్రాక్టీస్ అనేవాళ్ళు. మేము వెళ్ళి సరదాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నాకు అప్పుడు స్కూల్స్లో నాకన్నా అంటే అప్పుడు నేను డాన్సర్ కాదు యాక్చువల్లీ, నాకు జీరో నాలెడ్జ్ అప్పుడు స్కూల్లో డాన్స్. అప్పుడు ఫ్రెండ్స్ పర్ఫామ్ చేసేవాళ్ళు కదా, సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ పర్ఫామ్ చేస్తుంటే అంటే డాన్స్ అంటే ఇష్టం ఉండేది. ఓన్లీ టీవీస్లో చూసి ఎంజాయ్ చేసేవాడిని, కానీ నాకు రాదు డాన్స్. బట్ స్కూల్లో చూసి ఫ్రెండ్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి అరే బాగా చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. అప్పుడు నేను డ్యాన్స్ చేయాలి అనే ఫీలింగ్తో అప్పుడు యాన్యువల్ డేస్లో పర్ఫామ్ చేసేవాడిని. పర్ఫామ్ చేస్తూ నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కానీ బాగా చేసినారు అంటారు, రిలేటివ్స్ బాగా చేసామంటారు, ఫ్రెండ్స్ బాగా చేసారు. అప్పుడు నాకు ఒక డ్యాన్స్ చేస్తే మనకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, బాగా మనం ఐడెంటిఫికేషన్ బాగా వస్తుంది స్కూల్స్లో కూడా అనేసి ఇంకా స్కూల్లో ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. బట్ అదే అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, బట్ అప్పుడు నేర్చుకునే ప్లాట్ఫామ్ ఏది లేదు అప్పుడు. బట్ ఇంట్రెస్ట్ అయితే అప్పుడు వచ్చింది. ఓకే సార్, మీ కెరీర్లో రావడానికి మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఎవరు ఎక్కువగా మీకు మోటివేట్ చేశారు? ఫ్యామిలీలో అంటే పర్సనల్గా మా ఫ్యామిలీ అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు జనం. మా ఇంట్లో మమ్మీ డాడీ అంతా డాన్స్కి అస్సలు సపోర్ట్ చేయలేదు. అంటే నేను ఊర్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా ఉంటే పార్టిసిపేట్ చేసేవాడిని. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు, బట్ బయట వాళ్ళు సపోర్ట్ చేశారు. లైక్ రిలేటివ్సే, బట్ బెంగళూరులో ఉంటారు వాళ్ళు చూసి ఇలా బాగా చేస్తా ఉన్నారా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్ చెయ్యి, డాన్స్లో కూడా మంచి కెరియర్ ఉంది కదా అని చెప్పేవాళ్ళు. బట్ ఇంట్లో అయితే ఏం సపోర్ట్ లేదు. రీసెంట్గా ఐ థింక్ 2 years బ్యాక్ అనుకుంటా, అప్పటి నుండి ఇంకా తెలిసిందే కుప్పంలో క్లాసెస్ అది ఈవెంట్స్ అది చేస్తూ ఉంటే తర్వాత మా డాడీ చూసి ఇంకా ఇప్పుడు స్టాప్ అయ్యాడు చెప్పడం. ఇంతకు ముందు అయితే అస్సలు సపోర్ట్ లేదు, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 2 years నుండి నాకు సపోర్ట్ ఉంది, మమ్మీ సపోర్ట్ ఉంది, డాడీ సపోర్ట్ ఉంది. మా డాడీ అయితే అసలు నేను హైదరాబాద్లో డీ చేసేటప్పుడు కూడా ఫోన్ చేసి బాధపడేవాడు, చదువుకున్నావు జాబ్ చేయొచ్చు కదా, అసలు ఎందుకు నీకు ఇవన్నీ. మా డాడీ నాతో చెప్పడు, బట్ బయట వాళ్ళ దగ్గర నుండి కాల్ చేపించేవాడు. మా మామయ్య వాళ్ళు ఉంటారు కదా, మనం ఏమంటే ఇంట్లో వాళ్ళ మాట వినము, బయట వాళ్ళ మాట వింటాం. కాబట్టి మా మామయ్య ఫోన్ చేసి మీ డాడీ ఫీల్ అవుతున్నాడు, మీ డాడీ ఎక్కువ నీ గురించి ఆలోచిస్తున్నాడు, నువ్వు పెద్ద కొడుకు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి, నువ్వు చదువుకున్నావు, ఇప్పుడు డ్యాన్స్ అని వెళ్ళిపోతున్నావు, డ్యాన్స్ ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఉంది, వెళ్ళి ఏం చేస్తావు అక్కడ, నువ్వు చిన్నప్పటి నుండి డాన్సర్ అంటే ఓకే, బట్ నువ్వు ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నావు నువ్వు, సో ఎలా సక్సెస్ అవుతావు, ఇవన్నీ కష్టం రా, వచ్చేయి ఇవన్నీ కాదు అన్నారు. బట్ నేను గివప్ ఇవ్వకుండా నాకు ఇంట్రెస్ట్ ఉండి నచ్చింది నేను ఇది ఒకటే అనమాట. చదువుకునేది కూడా నేను
డిప్లొమా వరకు నాకు బాగా చదువుకున్నాను, అంటే నేను ఇష్టపడి చదువుకున్నాను, మంచి జాబ్ చేద్దామని. బట్ నా బీటెక్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు మా డాడీని అడిగినాను, నేను హైదరాబాద్ వెళ్తాను, నాకు ఏదైనా బయట ఏదైనా ఆర్టిస్ట్గా లైక్ యాక్టింగ్ లేదంటే డాన్సింగ్ అని చేయాలను. అప్పుడు ఒకసారి ఇంట్లో డీ చూసేవాళ్ళం ఎక్కువ, నేను డీ చూసేవాడిని ఎక్కువ. అప్పుడు ఇంట్లో తింటూ చూస్తూ ఉంటే మా మామయ్య ఉంటే పక్కన చెప్పేవాడిని, ఏదో ఒక రోజు నేను అక్కడికి వెళ్తాను చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్లో చేసేవాళ్ళు. అంటే నేను ఎప్పుడు కంటెస్టెంట్ అవుతాను నిజంగా నేను ఎప్పుడు చెప్పలేదు, నేను అవ్వలేదు కూడా. బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు కదా, అక్కడ నన్ను చూస్తారు ఒక రోజున అని చెప్పేవాడిని. మా ఇంట్లో వాళ్ళు చాలా సిల్లీగా తీసుకునేవాళ్ళు, మా మామ కూడా చాలా సిల్లీగానే తీసుకున్నాడు. బట్ అది నేను సీరియస్ తీసుకుని నేను బయట బెంగళూరు నుండి ఫ్రెండ్స్ని కనుక్కొని అలా వెళ్ళడం జరిగింది. బట్ వెళ్ళడానికి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాను. బట్ అయితే ఇంట్లో సపోర్ట్ లేదు, ఇప్పుడే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే నేను ఒక కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నా దీని మీద. సో నాకు వచ్చే ఈవెంట్స్ కానీ నేను చాలా బిజీగా ఉన్నాను యాక్చువల్లీ. దానివల్ల ఇంట్లో కూడా నేను టైం ఇవ్వలేకపోతున్నా. వాళ్ళకి అర్థమైంది, ఓ మనోడు ఇంకా దీంతో సెట్ అయినాడు అంటే. వాళ్ళు అనుకునేది నేను కోరిక నెరవేరుస్తున్నాను ఇంట్లో. సో నేనేం ప్రాబ్లం చేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది, వీడు మన మాట వినడు. కానీ మా మమ్మీ ఇప్పుడు కూడా అంటుంది అప్పుడప్పుడు, జాబ్ ఏమైనా చూసుకోవచ్చు కదా, చదువుకున్నావు కదా అంటుంది. కానీ నేను అయితే ఇంకా నాకేం థాట్ లేదన్నమాట. అంటే ఫ్రెండ్స్ అలా ఎవరు ఎక్కువ మోటివేట్ చేశారు సార్? పర్టికులర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా ఎక్కువ? ఫ్రెండ్స్ అని చెప్పలేను, కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో మా చిన్నాన్న ఉండేవాడు శ్యామూర్తి అని, మళ్ళీ వెంకటేష్ అని ఉండేవాళ్ళు. శ్యామూర్తి అనే అతను ఎప్పుడు వెళ్ళినా బెంగళూరుకి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అతను ఎప్పుడు మీ నాన్న మాటలు పట్టించుకోవద్దు, నీకు నచ్చింది చెయ్యి, నీ మీద నమ్మకం ఉంది, నీకు టాలెంట్ ఉంది, చేస్తావు నువ్వు అని చెప్పేవాళ్ళు. ఆయన రీసెంట్గా లాస్ట్ ఇయర్ చనిపోయినారు యాక్చువల్లీ. అతను బాగా మోటివేట్ చేశాడు. అతను ఇంకా కొంతమంది రిలేటివ్స్ మోటివేట్ చేశారు. ఫ్రెండ్స్ కాలేజ్లో కిరణ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు, అతను కూడా డాన్సరే. ఆ అబ్బాయి మోటివేట్ చేస్తాడు. ఇంకా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కాలేజ్లో కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఒకసారి స్టేజ్లో పర్ఫామ్ చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్, ఇంకా ఎవ్రీ ఇయర్ నేనే కొరియోగ్రఫీ చేసేవాడిని, చాలా బాగా సపోర్ట్ చేసినారు ఫ్రెండ్స్ అందరూ. ఫ్రెండ్స్ అయితే మీకు తెలిసిందే కదా, ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు ఏమైనా చేయాలంటే. అంటే లైక్ మీరు ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు అలా ఒకరు ఉంటారు కదా సార్. ఇప్పుడు నార్మల్గా అయితే మనం అదే ఆ టైంలో ఉన్న ఫ్రెండ్స్ వేరే, మీరు పూర్తిగా లో వెళ్ళిపోయినప్పుడు మీ పక్కనే ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేసి మోటివేట్ చేసే ఫ్రెండ్ వేరే కదా. అంటే డ్యాన్స్ టైంలో అంటే ఎవరు లేదు, నేను ఎవరికి చెప్పుకోను. అప్పుడు నా ఫేస్ వేరే ఉండింది అనమాట. అంటే నేను బెంగళూరు హైదరాబాద్లో ఉండేవాడిని కదా, ఎక్కువ మాస్టర్స్తో నా ఫీలింగ్ షేర్ చేసుకునేవాడిని. అంటే మీరు అడుగుతున్నది అక్కడికి వెళ్ళిన తర్వాత లేదా ఇక్కడ సార్? అంటే అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మీకు ఎవరు సపోర్ట్ ఇచ్చారు? ఆ స్టేజ్కి వెళ్ళే టైంలో మీరు పూర్తిగా లో ఉన్నప్పుడు, లేదా మీరు టెన్స్ ఫీల్ అయినప్పుడు, అరే లైక్ మీరు లో అయిన స్టేజ్ ఉంటుంది కదా, నేను చేయగలనా అనే డౌట్ మీకు వచ్చింటుంది కదా, ఆ టైంలో మిమ్మల్ని పర్సనల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మోటివేట్ చేశారా? లైక్ తను ఎవరు, వాళ్ళ గురించి? యాక్చువల్లీ బీటెక్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ కంపెనీనే, బట్ నాన్ ఐటీ. సో అప్పుడు జాబ్ చేస్తుంటే ఇంకా క్లాసెస్ అటెండ్ అయ్యాను బెంగళూరులో. అప్పుడు నాకు థాట్ వచ్చింది, అరే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం కదా, కుప్పంలో మనకు ఫెసిలిటీస్ లేదు, మనం ఎందుకు, నాకు ఉండింది కదా గోల్, టీవీస్లో చేయాలనే థాట్ ఉండింది కదా. ఇప్పుడు ఎలాగో నేను స్టడీస్ అయిపోయింది, బెంగళూరు వచ్చేసాను, ఇప్పుడు ఏదైనా స్టూడియోకి వెళ్ళి నేర్చుకుందాము అనే దీంతో జాబ్ చేసుకుంటూ, డే మొత్తం జాబ్ చేసుకుంటూ, మా ఆఫీస్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీలో ఉండేది, డాన్స్ క్లాస్ వచ్చేసి రాజాజీనగర్లో ఉండేది. అంటే ఈ ఎండ్ నుండి ఆ ఎండ్ అనమాట. సో ఈవినింగ్ 5:30కి లాగౌట్ అవుతుంది, 4:30కి లాగౌట్ అవుతుంది. మెట్రో తీసుకుని ఇంకా మెట్రోలో వెళ్ళిపోయేవాడిని, లేదు క్యాబ్లో డ్రాప్ చేసేవాళ్ళు. అక్కడ రాజాజీనగర్లో భూషణ్ మాస్టర్ క్లాస్ ఉండేది. ఆయన క్లాస్ ఒక 2 times అటెండ్ అయ్యాను, వీక్లీ 2 days, 2 months వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అంటే చిన్నప్పటి నుండి ఎవరు మాస్టర్ లేదు కదా, ఫస్ట్ అక్కడే భూషణ్ మాస్టర్ దగ్గర నేను డ్యాన్స్ నేర్చుకున్నా. అక్కడ నేర్చుకుంటూ ఉంటే డాన్సర్స్ అంతా పరిచయం ఏర్పడితే అప్పుడు రాజు అని, అచ్చు అని మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చాలామంది, వాళ్ళతో డిస్కస్ చేశారు. వాళ్ళు మాస్టర్స్, అప్పటికే వాళ్ళు నాకన్నా సేమ్ నా ఏజే, బట్ అప్పుడే వాళ్ళు స్టూడియోస్ పెట్టుకొని మంచిగా రన్ చేస్తుంటారు. వాళ్ళతో చెప్పుకున్నా, అన్న నేను ఇలా కుప్పం నుండి వచ్చాను, నా డ్రీమ్ ఇలా టీవీ షోస్లో వర్క్ చేయాలి అంటే, అప్పుడు చెప్పారు ఇలా, ఓకేరా నువ్వు ఖచ్చితంగా కొన్ని రోజులు ఇక్కడ కష్టపడి చెయ్యి, షోస్ చెయ్యి, మళ్ళీ పంపిస్తామని చెప్పేవాళ్ళు. సో వాళ్ళతో నేను ఎక్కువ షేర్ చేసుకున్నా, నేను ఇట్లా చదువుకున్నా, నాకు చాలా మైండ్ డిస్టర్బ్ ఉంది, మా ఇంట్లో జాబ్ చేయమంటున్నారు. ఒక 2 months వాళ్ళ స్టూడియోకి వెళ్ళి కంటిన్యూగా
డే మొత్తం ఆఫీస్ 5:30కి క్యాబ్ వస్తుంది, 4:30 వరకు ఆఫీసు, ఈవినింగ్ అయితే మళ్ళీ డ్యాన్స్ క్లాస్. అసలు నైట్ వచ్చి పడుకునే లోపల 11:30, మళ్ళీ ఇమీడియట్ మార్నింగ్ 5:30కి లేసేవాడిని. సో ఇది రొటీన్గా ఉండేది 2 months. తర్వాత డిసెంబర్ ఎండింగ్ అనుకుంటా నాకు ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు చెప్పారు ఇలా శశి మాస్టర్ టీంలో బాయ్స్ కావాలి, డీకి వెళ్ళాలంటే. అప్పుడు నేను ఇంకా మా డాడీతో డిస్కస్ చేసిన. మా డాడీ ఇంకా ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఇంటికి వచ్చేసి నేను వాళ్ళని కూర్చోబెట్టి చెప్పా, ఇట్లా నేను బయట నాకు ఎవరికి రాని ఆపర్చునిటీ నాకు వచ్చింది, నా డ్రీమ్ ఇది, నేను ఒకసారి చేసేది వచ్చేస్తాను, మళ్ళీ నేను జాబ్ చేసుకుంటా అని చెప్పా. బట్ నాకు ఒక 1 month నేను లీవ్ తీసుకుంటాను లేదా రిజైన్ చేస్తాను అని చెప్పా. జాబ్స్ ఏముంది ఇప్పుడు పోతే మళ్ళీ కూడా వస్తుంది కదా అని చెప్పి మాట్లాడినాను, కన్విన్స్ చేసినాను. స్టార్టింగ్లో మమ్మీ డాడీ కూడా హ్యాపీగానే పంపించారు. మమ్మీ డాడీ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఉంది. బట్ ఎక్కువ మోటివేట్ చేసింది వచ్చేసి నా ఫ్రెండ్. నేను లోలో ఉన్నప్పుడు కిరణ్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, కుప్పంలోనే ఉంటాడు ఆ అబ్బాయి. తను ఒక్కడే నాకు ఇప్పుడు కూడా నాకు ఏమైనా లో అయితే అతనితోనే కూర్చొని మాట్లాడతా, ఇంకెవ్వరు లేదు, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. అప్పుడు మమ్మీ డాడీ ఓకే అని పంపించారు. డీలో వెళ్ళి పర్ఫామ్ చేశా, ఒక సాంగ్ పర్ఫామ్ చేశాను. కుప్పంలో న్యూస్ పేపర్ ఒక 3-4 న్యూస్ పేపర్లో నా ఫొటోస్ పడింది. మా డాడీ సంఖలో పెట్టుకొని కుప్పం మొత్తం తిరిగాడు. తిరిగేసి నా కొడుకు పేపర్లో పడ్డాడని మొత్తము. నేను అనుకున్నా ఇంకా మా డాడీ కన్విన్స్ అయిపోయాడు అనుకున్నా. 1 week మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ వెళ్ళాలి నేను. అంటే మంత్లీ 1 షెడ్యూల్ ఉంటుంది అనమాట. మంత్లీ 1 షూట్స్కి వెళ్ళాలి. మళ్ళీ నాకు కాల్ వచ్చింది. నేను చెప్పిన మా డాడీకి మళ్ళీ పిలుస్తున్నారు వెళ్ళాలి అనేసి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా డాడీ డైలీ కాల్ చేయడము, దీనివల్ల ఏమి అంటే నేను అప్పుడు ఎర్నింగ్స్ చేస్తాను, ఒక 25,000 శాలరీ వచ్చేది అప్పుడు. ఇప్పుడు ఎర్నింగ్స్ లేదు కదా. మా డాడీ మైండ్ సెట్ ఏంటంటే పిల్లలు ఇంత చదువుకున్నారు, జాబ్ చేయాలి అనే థాట్. అంటే వాళ్ళకి ఏంటంటే భయం, మనం ఈ ఫీల్డ్లో వెళ్ళి సక్సెస్ అవుతామో లేదో, ఎంతమంది ఇలా వెళ్ళి స్పాయిల్ చేసుకున్నారు లైఫ్ అని వాళ్ళ భయం అనమాట. ఇంకోటి ఏంటంటే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి పక్కన కూడా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, నా కొడుకు ఆ కాలేజ్లోనో, నా కొడుకు జాబ్ వచ్చింది చెప్పేవాళ్ళు. అది చూసి మా డాడీ ఎక్కువ పక్క వాళ్ళ మాటలు విని నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టేవాడు. సో అది డైలీ నాకు అక్కడ ప్రాక్టీస్ చేయాలా, ఇక్కడ మా డాడీ దగ్గర తిట్లు. సో చాలా ఇబ్బంది అయ్యేది. అటు సైడ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాను, డ్యాన్స్లో కూడా ఎక్కువ. బట్ బ్యాలెన్స్ చేసినా నేను మొత్తం బ్యాలెన్స్ చేసాను. ఆఫ్టర్ ఒక 6 months తర్వాత మళ్ళీ డీ చేసుకుంటేనే నేను జాబ్ చేశాను. అది సార్, కుప్పం అమ్మాయిలు టీం గురించి మీకు ఎలాంటి అభిప్రాయం? సార్, కుప్పం అమ్మాయిలు టీం గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది సార్? కుప్పం అమ్మాయిలు టీం వచ్చేసి యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇన్స్టాలో చూశాను కుప్పం అమ్మాయిలు అని. నాకు తెలియదు ఎవరో అనేసి, అంటే హైడ్ అయినారు కదా, ఎవరో స్టార్ట్ చేసినారులే, ఎవరో ఒక అమ్మాయి అనుకున్నా నేను. చూస్తే మళ్ళీ 3-4 members ఉన్నారు. ఫస్ట్ అనుకున్నా నార్మల్గా అందరిలాగే లైక్ ఏదో ఫాలోవర్స్ కోసము, ఆబ్వియస్లీ ఫాలోవర్స్ కోసం చేస్తారు. బట్ నేను చూస్తున్నా ఫస్ట్, నేను ఎవరిని అంత చూసి ఎవరిని జడ్జ్ చేయకూడదు కదా. ఫస్ట్ నార్మల్గా ఏదో క్రియేట్ చేస్తున్నారు, ఏదో చేస్తారులే, అంటే ప్రమోషన్స్ లేదంటే ఏదైనా మీ వీడియోస్ ఏదైనా చేసుకుంటారు అనుకున్నా. బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఓకే వీళ్ళు కుప్పంలో ఉన్న టాలెంటెడ్స్ని ఎవరైతే స్పెషల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్ బయట తీద్దాం అనే ఒక కాన్సెప్ట్తో కుప్పం అమ్మాయిల టీం అనేది వర్క్ చేస్తున్నారని నాకు అనిపించింది. సో నాకైతే మంచి ఇంప్రెషన్ వచ్చిందనమాట. కొన్ని వీడియోస్ చూశాను, అది చూసిన తర్వాత గుడ్ ఇంప్రెషన్, కుప్పం అమ్మాయిల టీం ఓకే మనం కూడా ఏదైనా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే యాజ్ ఏ అబ్బాయిగా అసలు మనమే ఏదైనా చేయాలంటే చాలా మొహమాటం పడుతుంది. ఎక్కడైనా ఏమైనా చేయాలి, ఏదైనా లైక్ ఏదైనా వీడియోస్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా చేయాలన్నా, కంటెంట్స్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అరే ఫ్యామిలీస్ ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, టీచర్స్ ఏమనుకుంటారు, మన చుట్టుపక్కల హౌసెస్ ఏమనుకుంటారు, చాలా ఇబ్బంది పడతాం అబ్బాయిలు. అలాంటిది అమ్మాయిలు, కుప్పం అమ్మాయిలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే కుప్పంలో ఉండి, ఎందుకంటే కుప్పం అనేది చాలా ఇంకా అంత అప్డేట్ లేదు, ఎంత అప్డేట్ లేదు. నేను చెప్తాను కదా, చాలా ఇంకా ఎక్కడో ఉన్నారు మనోళ్ళు, ఎక్కడో ఉన్నారు. బట్ మీరు అంత ధైర్యంగా దిగి చేస్తున్నారు చూడండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. నిజంగా కంగ్రాచులేషన్స్ మీ కుప్పం అమ్మాయిల టీంకి. ఇంకా మంచి మంచి వీడియోస్, కంటెంట్స్ చేయాలి, ట్రూగా వర్క్ చేయాలి. మైండ్లో నెగిటివ్గా ఏది పెట్టుకోకుండా, ఇన్కేస్ నెగిటివ్ కమెంట్స్ వస్తే కూడా అవన్నీ పక్కన పెట్టి మీ టీం కూడా మంచిగా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే, మంచిగా చేస్తున్నారు. డోంట్ వర్క్ ఫర్ ఫాలోవర్స్. మీరు కంటెంట్స్ మంచిగా చేయండి. టాలెంటెడ్స్ని ఎవరైతే నిజంగానే వర్క్ చేస్తున్నారో, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఎవరున్నారో వాళ్ళని బయట తీసుకురండి. ఖచ్చితంగా అదే మీకు రేపు ఫాలోవర్స్ని తీసుకొస్తుంది. మీరు స్టార్టింగే ఫాలోవర్స్ కావాలి, మనం
మీరు హైలైట్ అవ్వాలి, నేను హైలైట్ అవ్వాలి. ఇప్పుడు మీరు 5 మంది ఉన్నారు, ఒక్కొక్కరు హైలైట్ అవ్వడానికి కష్టం కదా. అందరూ యూనిటీగా చేరి వర్క్ చేస్తేనే హైలైట్ అవుతాం. అది. కానీ మంచి థాట్ మీకు. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ కుప్పం అమ్మాయిలు టీం గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? కుప్పం అమ్మాయిలు టీం నేను చాలా రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ఫాలో అవ్వలేదు ఇంకా నేను, బట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఫాలో అవుతాయి ఇంటర్వ్యూ అయిన తర్వాత. అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత అలా ఏం లేదు, సర్టన్ టైం కోసం వెయిట్ చేస్తాను ఫాలో అవుదామని. ఖచ్చితంగా ఫాలో అవుతా. ఫాలో అయిపోతే మాకు 10K వచ్చేస్తుంది. అలా ఏం లేదు, ఖచ్చితంగా నేను ఫాలో అయ్యి 10 మందిని ఫాలో చేపిస్తాను ఖచ్చితంగా. సో చాలా రోజుల నుండి నేను చూస్తున్నాను అప్డేట్స్ అన్నీ, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక లేడీస్ ఇలాంటి ప్లాట్ఫామ్ ఎంచుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్, అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఓకేనా, మీ టీమ్ కూడా కంగ్రాచులేషన్ అని చెప్పండి అందరికీ. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీ పేరెంట్స్ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే మీకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను సపోర్ట్ చేస్తున్నారు, బట్ పర్సనల్గా మీకే తెలుసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో లేదో అనేసి మీకే తెలుసు. బట్ సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం ప్రూవ్ చేయాలి. మేము ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మంచి చేస్తున్నాము, జనాలకు మంచి చేస్తున్నాము, సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నాము, సొసైటీలో ఉన్న పిల్లలకు కానీ పెద్దల వాళ్ళ టాలెంట్స్ కానీ బయట తీస్తున్నాం అనేసి అది పేరెంట్స్ వరకు వెళ్ళిందంటే, రేపు మిమ్మల్ని ఒక మంచి స్టేజ్లో కానీ మంచి వీడియోస్లో కానీ మిమ్మల్ని చూసినారంటే డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు, మిమ్మల్ని హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాజ్ నా లైఫ్లో కూడా నేను అలా ప్రూవ్ చేసుకున్నాను. సో ఖచ్చితంగా మీ కుప్పం అమ్మాయిల టీంకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో ఏ నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా మీరేం మైండ్లో పెట్టుకోదండి. సో చెయ్యి కలిపితేనే క్లాప్ అవుతుంది కదా. సో అలా మీరు మొత్తం యూనిటీగా ఉండండి. మీ కుప్పం అమ్మాయిల టీం ఎవరైతే ఉన్నారో అందరూ యూనిటీగా ఉండండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కలిసి వర్క్ చేయండి. సో పర్సనల్ వేరు, ఇది వేరు. సో పర్సనల్ని దీంతో ఇన్వాల్వ్ చేయకుండా, పర్సనల్ ఉంటే పర్సనల్ డిస్కస్ చేసుకొని మళ్ళీ వర్క్కి వచ్చిన తర్వాత మీరు టీం బిల్డ్ అయ్యారు కదా, ఆ టీం వర్క్ చేస్తేనే మనం ఏదైనా సక్సెస్ అవ్వగలం. బికాజ్ టీం వర్క్ లేకపోతే ఏమీ చేయలేమండి. బికాజ్ నాకు కూడా టీం కావాలి, బట్ టీం ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. సో మీరు ఒక మంచి టీం అనుకుంటున్నాను నేను. సో ఈ టీం ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది, టీంలో డిస్టర్బెన్స్ వస్తుంటుంది. సో ఏది పట్టించుకోకుండా, నెగిటివ్స్ అన్నీ ఏది పట్టించుకోవద్దండి. సో వర్క్ చేస్తూలండి, మీ మీద గుడ్ ఇంప్రెషన్ జనాలకి. ఎందుకంటే నేను చూస్తున్నా కొంతమంది మీకు కమెంట్స్, మంచి కమెంట్స్ వస్తాయి, షేర్స్ చూశాను, లైక్స్ వస్తుంది కదా. సో మనం దాన్ని మాత్రం పాజిటివ్గా తీసుకుని దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అండ్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు లేడీస్, చాలామంది పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా కంటెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు, అండ్ చాలా మోటివేట్ అవుతారు యాక్చువల్లీ ఇవన్నీ చూస్తే. ఇక్కడ కుప్పంలో నిజంగా మీ వీడియోస్ చూసి చాలామంది పాజిటివ్గా తీసుకొని చేంజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే లేడీస్ చేస్తున్నారు కదా, చాలామంది సపోర్ట్ చేస్తారు అండ్ మీరు కూడా మంచి మంచి కంటెంట్స్ చేస్తున్నారు. సో ఇలానే కంటిన్యూ చేయండి, కీప్ గోయింగ్. డెఫినెట్లీ సార్, మీరు చెప్పినట్లు మేమంతా యూనిటీగా ఉండి వర్క్ చేస్తాము. సో అలా చేస్తేనే మాకు కూడా మంచి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్. సో మీ టీంలో ఎవరికైనా పేరెంట్స్ సపోర్ట్ లేదు, లైక్ ఇబ్బంది పెడుతున్నారు, లైక్ ఎందుకు ఇలా చేస్తున్నారు వీడియోస్ అంటే, మీరు టీం కదా, వెళ్ళి కలిసి వాళ్ళకి మాట్లాడి నచ్చ చెప్పాలి, పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి. సో ఇలా ల్యాప్టాప్ తీసుకెళ్ళి పర్సనల్ గా చెప్పాలంటే మా ఫ్యామిలీలో మమ్మీ డాడీ అయితే బాగా సపోర్ట్ చేస్తారు. సో డాడీ రిపోర్టర్, ఆయనకి కొంచెం ఐడియా ఉంది దీని గురించి. బట్ రిలేటివ్స్, మా రిలేటివ్స్, ఓన్ రిలేటివ్స్ ఎందుకు తను వీడియోస్ చేస్తుంది, ఏం అవసరం ఉంది ఇలా చెప్పడం నేను విన్నాను. యాక్చువల్లీ డాడీ వాళ్ళకి ఒకటే చెప్పారు, తను ఏదో చేస్తుంది మంచికే చేస్తుంది, లైక్ బ్యాడ్ వేలో ఏం వెళ్ళట్లేదు, సో మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. సో మా పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. జానీ వాళ్ళ పేరెంట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలానే సపోర్ట్ చేయండి, తనకు ఒక మంచి కంటెంట్ క్రియేటర్ అవుతుంది తను, బికాజ్ తనకి ఆ క్వాలిటీస్ ఉంది సార్, మేము చాలా వీడియోస్లో చూసాము. సో ఇలాగే మీరు సపోర్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు రిలేటివ్స్ అన్నారు కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. స్టార్టింగ్లో అదే చెప్పాను కదా, మా రిలేటివ్స్ కూడా అసలు నాకు సపోర్ట్ లేదు. సో చాలామంది మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు, ఎందుకు డ్యాన్స్, ఏముంది డ్యాన్స్లో, అలా కెరియర్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేవాళ్ళు. బట్ ఈరోజు ఆ రిలేటివ్సే నా వీడియో షేర్ చేస్తున్నారు. ఈరోజు ఆ రిలేటివ్, నా తమ్ముడు లేదా నా కొడుకు, ఈరోజు ఆ రిలేటివ్సే
నన్ను ఒక స్టేజ్లో చూసి క్లాప్స్ కొడుతున్నారు. ఈరోజు ఆ రిలేటివ్సే నేను వెళ్తే నన్ను డిఫరెంట్గా చూస్తున్నారు. ఈరోజు ఆ రిలేటివ్సే వాళ్ళ ఇంటికి పిలిచి నన్ను సపరేట్గా కూర్చోబెట్టి ఒక గెస్ట్ లాగా భోజనం పెడుతున్నారు. నేను వెళ్తే ఒక 10 మంది వస్తారు నాతో మాట్లాడడానికి మా ఊర్లో. అదే మనకి సక్సెస్ కదా సార్ లైఫ్ లో. సో అందుకే ఎప్పుడు కానీ డిసప్పాయింట్ అవ్వద్దండి. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు డిసప్పాయింట్ చేసినా వన్స్ స్టార్ట్ చేసేసినాం కదా, మన మీద అంటే బిలీవ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఏదైనా చేసేటప్పుడు నమ్మకం లేకుండా మనం గుడ్డిగా చేసేయం కదా. సో మన ఓన్ డెసిషన్స్ ఉండాలి అంతే నేను చెప్తాను. రిలేటివ్స్ని పట్టించుకోద్దండి. డెఫినెట్లీ మీ రిలేటివ్స్ మీ దగ్గర ఫోటో దిగుతారు ఒకరోజు, చూడండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ కెరీర్లో ఫ్యామిలీ కాకుండా మీకు బాగా సపోర్ట్ చేసిన రిలేటివ్ కానీ ఫ్రెండ్ కానీ వాళ్ళ గురించి చెప్పగలరా? కెరియర్లో అంటే నా కాలేజ్ డేస్లో ఫ్రెండ్ ఉండేవాడు ఒక అబ్బాయి. తను నాకు బీటెక్లో పరిచయం అనమాట. ఓకే. సో అతను ఏంటంటే అతని పేరు కిరణ్. సో ఇప్పుడు కూడా మేము బాగా క్లోజ్గా ఉన్నాం, మంచిగా డైలీ మాట్లాడుకుంటాం. బట్ నాకు పర్సనల్గా తను సపోర్ట్ చేసింది కాలేజ్ డేస్లో. నాకేంటంటే బైక్ ఉండేది కాదు. సో బైక్ ఉండేది కాదు, ఇంకా ఆటోస్లోనే వెళ్ళాలన్నమాట. డాడీ కూడా డ్రాప్ చేసేవాడు కాదు, ఆటో స్టాండ్లో డ్రాప్ చేస్తాడు, టికెట్కి అమౌంట్ ఇచ్చేవాడు. టికెట్కి కూడా ఎంత ఇచ్చేవాడు అంటే 10 రూపీస్ ఇచ్చేవాడు అంతే. అంటే అప్పుడు అంతే ఉండేది 20 రూపీస్ ఇచ్చేవాడు పర్ డే. మా డాడీ భయం ఏంటంటే డబ్బులు ఎక్కువ ఇస్తే వీళ్ళు వెళ్ళి బయట ఏదైనా సిగరెట్స్ తాగడము, డ్రింక్ చేయడం ఇలాంటివి నేర్చుకుంటారని ఎక్కువ అమౌంట్ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఎంత కావాలో అంతే ఇచ్చేవాడు. సో అలాంటి టైంలో కిరణ్ బాగా హెల్ప్ చేశాడు. అంటే డైలీ నన్ను ఇంటి దగ్గర పిక్ చేసుకోవడం కానీ, కాలేజ్లో ఏదైనా క్యాంటీన్లో తీసి ఇవ్వడము. నా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండేది కాదు కాలేజ్ డేస్లో. మా డాడీ ఇచ్చేవాడు కూడా కాదు అడిగితే. నీకేమైనా కావాలంటే నేను తీసిస్తాను, ఇంటికి స్నాక్స్ తెచ్చి పెడతాను, ఏమైనా కావాలంటే అన్నీ తీసిస్తా ఉన్నాను కదా, డబ్బులు ఎందుకు అనేవాడు మా డాడీ. బట్ ఇలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం అనేది నిజంగానే చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. సో అతన్నైతే నేను లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేను. నాకు అతనికి ఇంతవరకు అసలు ఒక్క మిస్అండర్స్టాండింగ్ రాలేదు. ఎందుకు రాలేదంటే, ఇప్పుడు నేను ఏదైనా మిస్టేక్ చేసినాను అనుకోండి, నేను ఆ ఛాన్స్ ఇవ్వను. నేను అతని దగ్గర కరెక్ట్గా ఉండాలనుకుంటాను ఫ్రెండ్. సో నేను ఏదైనా తనకి తెలియకుండా చేయడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. అతను కూడా నాతో జెన్యూన్గా ఉండేవాడు. సో ఎప్పుడు మేము నాకు తెలియకుండా నేను అతని ఏమైనా చేయడం, అతనికి తెలియకుండా నేను ఏమైనా చేయడం అలా ఏమి ఉండదు కాదు. సో నా బీటెక్ లైఫ్ మొత్తం కిరణ్తోనే ఎక్కువ, అతనితోనే. అతను వచ్చేసి నాకు 1 year జూనియర్ అనమాట, బట్ సేమ్ బ్యాచే. అతను 1 year బయట ఎక్కువ ఎక్స్ప్లోర్ అయినాడు. సో జూనియర్ అయినా కూడా ఇంకా బ్రేక్ టైంలో కానీ బయట ఎప్పుడు కానీ కలిసి ఉండేవాళ్ళం. ఒక షాప్కి వెళ్ళినా కూడా వాడే డబ్బులు ఎత్తేవాడు. నా దగ్గర తెలుసు వాడికి నా దగ్గర ఉండదని, వాడే ఎత్తి మొత్తం తీసిచ్చేవాడు. అది నా మైండ్లో ఎప్పుడు అలానే ఉండేది. నేను యాక్చువల్లీ ఖర్చు పెట్టేది కూడా వాడి దగ్గర నేర్చుకున్నా. ఒక షాప్కి వెళ్తే ఇప్పుడు 10 మంది వెళ్తాం ఫ్రెండ్స్. కొంతమంది మొహమాటం పడతారు కదా, లైక్ మొహమాటం అంటే వాంటెడ్గా ఉంటారు, డబ్బులు ఎత్తకుండా ఫస్ట్ వాళ్ళు కట్టనేలే అని అంటారు. బట్ ఇప్పుడు నాకు ఎలా అలవాటు అయిపోయిందంటే, అరే వాళ్ళు కట్టే లోపల ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక టీ షాప్కి వెళ్తాము, ఆటోమేటిక్గా పే చేసి రెడీగా ఉంటాం అనమాట. ఆ హ్యాబిట్ వచ్చింది నాకు కిరణ్ దగ్గర నుండి. బికాజ్ వాడు నాకు బీటెక్ మొత్తము డైలీ ఏదో ఒకటి స్నాక్స్ తీసిచ్చేవాడు. మార్నింగ్ ఎగ్జామ్స్ టైంలో అయితే మీకు తెలిసింది ఎంత టెన్షన్ ఉంటుంది, కాలేజ్ ఆటోలో వెళ్ళాలంటే టెన్షన్. సో ఎప్పుడు పిక్ చేసుకునేవాడు, మళ్ళీ డ్రాప్ చేసేవాడు. ఇప్పుడే నాకు కుదరలేదంటే ముందే ఇన్ఫామ్ చేసేవాడు. సో అప్పుడు తన చేసిన హెల్ప్ నిజంగానే అది చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఈ కుప్పం నుండి కుప్పం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి, చాలా లాంగ్ డిస్టెన్స్. సో ఆటోలో వెళ్ళాలంటే నాకు కొంచెం మొహమాటం అనమాట అప్పుడు. సో డైలీ వీడితో వెళ్ళి అలవాటు అయిపోయి వాడు లేని రోజు చాలా ఫీల్ అయినా, అరే ఎవరితో వెళ్ళాలి ఈ రోజు అనేసి. నేను అడుక్కున్నా కూడా ఫ్రెండ్స్, నేను వస్తారా అని. సో మా డాడీ దగ్గర ఎక్స్ట్రా బైక్ కూడా ఉండేది. అంటే బైక్ అమ్మేయాలనుకున్నాడు. ఆ బైక్ నాకు ఇవ్వమంటే ఇవ్వనని చెప్పాడు మా డాడీ. మా డాడీకి ఏంటంటే భయము, ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంది ఆ రోడ్లో. అప్పుడు ఎక్కువ యాక్సిడెంట్ జరిగేది కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో. సో మా డాడీకి ఆ భయం ఉండేది, బైక్ ఇస్తే ఎక్కడ ఇంకా చాలా డీప్ థింకర్ మా డాడీ. డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేస్తారు, స్మార్ట్ ఫోన్ ఇవ్వడు. నాకు స్మార్ట్ ఫోన్ వచ్చింది కూడా బీటెక్ సెకండ్ ఇయర్లో. బీటెక్ డిప్లొమా అయిన తర్వాత మేము డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళాము. అప్పుడే తీయించాడు స్మార్ట్ ఫోన్ కూడా. సో స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు. డిప్లొమాలో మా ఫ్రెండ్స్ అంతా స్మార్ట్ ఫోన్లో ఆ టెంపుల్ రన్ గేమ్ అది ఆడేవాళ్ళు. నేను చూసి మనకి ఎప్పుడు వస్తుందో ఫోను అని చాలా ఫీల్ అయ్యేవాడిని. సో మంచిగా నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్ అంటే కాలేజ్ డేస్లో ఎక్కువ, అంటే నా క్లాస్లో లైక్ స్టడీస్లో సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మేము వాళ్ళ రూమ్స్కి వెళ్ళి చదువుకునే వాళ్ళము. నేను అప్పుడు కుప్పంలోనే సెటిల్ అయినాం మేము. సో యాక్చువల్లీ మేము డిప్లొమాకి కుప్పంకి వచ్చేసాము. సో 15 years నుండి ఇక్కడే ఉన్నాం కుప్పంలోనే. సో మేము నా బీటెక్ కెరియర్ అంతా కృష్ణమూర్తి అని ఒక అబ్బాయి ఉండేవాడు, తన రూమ్లో మేము చదువుకునేవాళ్ళం. కృష్ణమూర్తి, మార్క్ బ్యాండ్, వీర్ రాఘవులు, వాళ్ళంతా మా సీనియర్స్, బట్ మా క్లాసే అనమాట.
సో వాళ్ళు నాకు స్టడీస్ పరంగా చాలా హెల్ప్ చేశారు బీటెక్ లైఫ్. అంటే చెప్తారు కదా లైక్ లెక్చర్స్ 1 మంత్ చెప్పిందంతా ఫ్రెండ్ గాడు ఒక నైట్ లో అలా ఎప్పుడు నైట్ అవుట్ చేసేవాళ్ళం. ఎస్, ఎగ్జామ్ నెక్స్ట్ డే అంటే బిఫోర్ నైట్ నిద్రపోం అసలు, నైట్ మొత్తం చదువుకునే వాళ్ళం. ఈ కిరణ్ అనేవాడు మా జూనియర్ కదా, వాడు నాతో పాటు వచ్చేవాడు. సో ఇద్దరు, వాడు జూనియర్ అయినా కూడా వాళ్ళ బ్యాచ్ వాళ్ళతో వెళ్ళి చదువుకోడు, మాతోనే వచ్చి చదువుకునేవాడు. సో ఇద్దరు కలిసి నైట్ 3 o'clock అయితే బస్ స్టాండ్కి వెళ్ళేవాళ్ళం, రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళం, వెళ్ళి టీ తాగేసి వచ్చి మళ్ళీ చదువుకునే వాళ్ళం. మార్నింగ్ లేసి ఎగ్జామ్ రాసేసి వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఎలా రాసిన ముచ్చట్లు కొట్టేవాళ్ళము. సో అలాంటి ఫ్రెండ్ దొరకడం అనేది నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు నా కెరియర్లో. సో మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతే. ఫ్రెండ్ దొరకడం రియల్లీ మీకు చాలా సపోర్ట్. ఇప్పుడు కూడా డైలీ కాల్ చేస్తాడు. ఇప్పుడు కూడా డైలీ కాల్ చేస్తాడు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. బెంగళూరు అతను సాఫ్ట్వేర్ ఇప్పుడు యాక్చువల్లీ, తను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో బాగా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా లో అయినానంటే ఖచ్చితంగా నా కాల్ కిరణ్కే వెళ్తుంది. అతనికి ఏదైనా లో ఉంటే నాకు కాల్ వస్తుంది. అతనితో నేను ఎక్కువ డిస్కస్ చేస్తాను నా కెరియర్ గురించి. నేను ఏమైనా చేయాలనుకుంటే కూడా ఫస్ట్ తనతో డిస్కస్ చేస్తాను నాకు అనిపిస్తే. కొన్ని నా ఓన్ డిసిషన్స్ ఉంటుంది, కొన్ని అతను, ఇప్పుడు నేను మీరు చూసినారో లేదు ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని వాయిస్ ఓవర్లు పెడుతున్నాను అప్పుడప్పుడు. అది కూడా యాక్చువల్లీ అతను సజెషన్ తీసుకునే నేను చేశాను. నాకు ఉంటుంది ఐడియా చేయాలని, కిరణ్ నేను ఇలా చేయాలనుకుంటున్నా, దాన్ని కరెక్ట్గా అవుట్పుట్ ఇవ్వడానికి సపోర్ట్ చేసింది కిరణ్ అనమాట. సో అలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరకడము చాలా అదృష్టం చేసుకోండాలి. అందరి లైఫ్లో అలాంటి ఫ్రెండ్ కూడా ఉంటే వాళ్ళ లైఫ్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్తో చెప్పుకోలేనిది కూడా అతనితో చెప్పుకోవచ్చు. అండ్ నాకు కిరణ్ ఒకటే కాదు, ఇప్పుడు ప్రజెంట్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నా. సార్ మీరు మీ ఫ్రెండ్తో రోజు మాట్లాడతామని చెప్పారు కదా, ఇప్పుడు కాల్ చేస్తారా మీ ఫ్రెండ్తో మాట్లాడడం? చేస్తాను. ఇప్పుడు టైము ఓకే, అతను జిమ్లో ఉంటాడేమో, బట్ నేను కాల్ చేస్తా, రిసీవ్ చేస్తే మాట్లాడదాం. ఓకే, అతను ఈ టైంకి ఎప్పుడు జిమ్కి వెళ్తాడు అనమాట. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి కదా. జిమ్లో ఉంటే ఒక్కొక్కసారి పిక్ చేయడు, చూద్దాం. బిజీ వస్తుంది. లౌడ్ స్పీకర్ పెట్టాలి నార్మల్గా. స్పీకర్. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात. हेलो गुरु. హే గురు, నమస్కార గురు. గురు నేను మిస్ అయిపోయాను గురు, చూసేది సారీ గురు. ఏ గురు, ఎక్కడున్నావు? రూమ్ లో ఉన్నాను. ఓకే, నీతో ఎవరో మాట్లాడతారంట గురు, ఫోన్ ఇస్తాను చూడు. హలో 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 గురు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు విజయ్ మాస్టర్ అయితే ఒక చోట ఉన్నారు, ఎక్కడున్నారో గెస్ట్ చేయగలరా? విజయ్ మాస్టర్ ఎక్కడ ఉంటారు? హలో చెప్పండి సార్. మీరు ఎవరు మాట్లాడుకున్నారండి? సార్ మీరు గెస్ట్ చేయండి సార్, చెప్తాను. అంటే మీ రోజు మీతో సార్ మాట్లాడతారు కదా, లైక్ చెప్పుంటారు కదా ఈరోజు ప్లాన్స్ ఏంటి అనేసి. ఈరోజు మాస్టర్ ఇంటర్వ్యూలో ఉన్నారు యాక్చువల్లీ. ఓకే సార్, అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ నుంచి కాల్ చేస్తున్నాం సార్. యాక్చువల్లీ మీ గురించి ఏమేమో చెప్తున్నారు సార్, మీ బీటెక్ సీక్రెట్స్ అంతా చెప్తున్నారు. ఓకే ఓకే ఓకే, సారీ అండి, చెప్పండి. అదే సార్, ఇప్పుడు లైవ్ లో ఉన్నారా మీరు? లైవ్ లేదు, ఇంటర్వ్యూ అయితే అవుతాం సార్, వీడియో. అవునా, ఓకే ఓకే మేడం, చెప్పండి చెప్పండి మేడం. అదే సార్ మీ గురించి ఏమేమో చెప్తున్నారు, మీ బీటెక్ లైఫ్ సీక్రెట్స్ అంతా చెప్పారు మాతో. ఇప్పుడే మేము షాక్ లో ఉన్నాం యాక్చువల్లీ, అందుకే మీతో మాట్లాడదాం అనేసి కాల్ చేశాం సార్. అవునండి, విజయ్ మాస్టర్ తో బీటెక్ లైఫ్ చాలా ఎంజాయ్మెంట్ తో, చాలా మంచిగా, చాలా ఎక్స్పీరియన్స్ఫుల్ గా ఉంది. ఓకే, ఆ రోజులు మళ్ళీ రావాలన్నట్లే ఉంటుందండి చెప్పుకోవాలంటే. మీ గురించి చాలా బాగా చెప్పారు సార్, అంటే మంచిగా చెప్పారు చాలా. ఓకే అండి, బీటెక్ లైఫ్ గురించి
అంటే నేను విజయ్ కొంచెం కాలేజ్ లో థిక్ ఫ్రెండ్స్, విజయ్ మాస్టర్ నేను. సో మేబీ చాలా మెమరీస్ ఉండి ఉండొచ్చు. మేబీ విజయ్ మాస్టర్ మీతో కొన్ని షేర్ చేసుకుని ఉండొచ్చు. ఖచ్చితంగా మేము చాలా మంచిగానే విజయ్ మాస్టర్ చెప్పినట్టు we have gone through అండి. బట్ ఐ డోంట్ నో వాట్ హీ టోల్డ్, అంటే ఏం చెప్పాడో నాకు తెలీదు. బట్ ఐ హోప్ హీ టోల్డ్ ఆల్ పాజిటివ్ థింగ్స్. పాజిటివ్ చెప్పారు సార్. నేనేమంటున్నా అంటే లైక్ మీరు చేసిన చిలిపి పనులు ఉంటాయి కదా బీటెక్ లో, సమ్ సీక్రెట్స్ అదంతా షేర్ చేశారు. సో అది మీతో మాట్లాడదాం అనేసి మేము కాల్ చేయడం జరిగింది సార్. ఓకే మేడం, అంటే మీరు కుప్పం అమ్మాయిల టీం నుండి మాట్లాడుతున్నారా? అవును సార్, ఇంటర్వ్యూ నుంచి కాల్ చేశాను సార్. యా షూర్ మ్యామ్. యాక్చువల్లీ ఐ విష్ గుడ్ లక్ టు విజయ్ మాస్టర్ అండ్ కుప్పం అమ్మాయిల టీం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ మ్యామ్. ఏమన్నా అడగాల నన్ను? అంటే సార్ మీ గురించి సార్ కొన్ని చెప్పాలనుకుంటున్నారు. సో సార్ మాటల్లో విందాం. మాట్లాడండి సార్ మాస్టర్తో. హే గురు. చెప్పండి గురు, భయపడదు గురు, నేను ఏం చెప్పలేదు సీక్రెట్స్. వాళ్ళు నిన్ను ప్రాంక్ చేస్తా ఉన్నారు. ఓకే గురు, నేనేం చెప్పలేదు గురు మన గురించి. అయినా మనం ఏం చేసాం చెప్పు చిలిప్ పనిలో. చిన్న ఉంటుంది. ఏం లేదు గురు, అంటే మా కుప్పం అమ్మాయిలు ఏమడిగారంటే బెస్ట్ మీకు బాగా సపోర్ట్ చేసిన ఫ్రెండ్ ఎవరు అని అడిగితే చెప్పాను గురు, ఇంకా బీటెక్లో కిరణ్ అనే అబ్బాయి ఉండేవాడు, ఎక్కువ నన్ను పికప్ డ్రాప్ తనే చేసేవాడు. సో ఎక్కువ షాప్లో కూడా ఎక్కువ నాకు తినిపించేవాడు, నా దగ్గర డబ్బులు ఉండేది కాదు, డాడీ అమౌంట్ ఇచ్చేవాడు కాదు. నువ్వే కదా గురు పికప్ డ్రాప్ చేస్తూ ఉంటివి, చెప్పాలి కదా. అవన్నీ నీతో చెప్పలేను, ఇంటర్వ్యూలో చెప్పాలి కదా. ఇలాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం అని చెప్పాను. మనకు ఫార్మల్గానే ఉంటుంది బట్ ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నిజంగానే థ్యాంక్స్ గురు. చాలా సపోర్ట్ చేసినావు, ఇప్పుడు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. ఖచ్చితంగా చేయాలా, ఒకరికొకరు ఫ్రెండ్స్ లో హెల్ప్ చేసుకోకపోతే ఇప్పుడున్న జనరేషన్ లో మనం ఇంకొకరికి ఎగ్జాంపుల్ గా ఉండాలి ఫ్రెండ్షిప్ లో. అంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే ఫ్రెండ్షిప్ చేయాలా అనేది కాకుండా మనం ఒకరికి మనం ఎలా ఉంటున్నాము ఏంటి అనేది కూడా ఎగ్జాంపుల్ గా ఉండాలి కదా. అవునవును. సో నువ్వు కూడా చాలా మంచిగానే ఎక్స్పీరియన్స్ ఇచ్చావు విజయ్. లైక్ నీతో నేను కష్ట సుఖాలు షేర్ చేసుకున్నాను, కలిసి చాలా గ్రోత్ గురించి డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్స్ గురు. బట్ అది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అడిగితే చెప్పినాను, ఇంకా వీళ్ళు కాల్ చేయమంటే చేసినాను. ఓకే విజయ్, ఆల్ ది బెస్ట్ విజయ్. ఇంకా మంచిగా నువ్వు నీ గోల్స్ అచీవ్ అవ్వాలా. నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టావు ఏమనేది నాకు బాగా తెలుసు. సో ప్రతి ఒక్కరికి నేను సక్సెస్ అవ్వాలని చెప్తాను. హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి విజయ్. ఓకే గురు. నువ్వు కూడా అందరినీ సపోర్ట్ చేస్తున్నావు, అందరికి సపోర్ట్ చేయాలి. అందరూ కలిసి గ్రో అవ్వాలి. ఇక్కడ ఏం వేరే అంతా ఒకరిని ఇచ్చేయాలని అంత ఆలోచన లేకుండా అందరూ మంచిగా ఎదుర్కొంటూ వెళ్తే మంచి సొసైటీని మనం చూడొచ్చు కదా. అవును, హ్యాపీగా. సరే గురు, సరే అని గురు, బాగా బిజీగా ఉన్నావు. బిజీ ఏం లేదు గురు, సారీ గురు, నేను ఇంటర్వ్యూ మిస్ అయిపోయినాను అనుకుని సడన్ గా షాక్ అయ్యాను. చూస్తాను గురు, రిప్లై చూస్తాను. ఓకేనా? ఓకే గురు, బాయ్ గురు, కలుద్దాం. బాయ్ గురు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఎక్కడికి వెళ్ళినా చాలా మంది పరిచయం అవుతుంటారు, అందులో చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు. కానీ మనం గుడ్ సిచ్యువేషన్లో ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్న ఒక ఫ్రెండ్ వెనక నుండి భుజం తట్టి మనల్ని మోటివేట్ చేసి, మనం లోలో ఉన్న హైలో ఉన్నా కూడా మనకి సపోర్ట్ చేసి నడిపించేవాడే ఒక మంచి ఫ్రెండ్ అని నేను చెప్తున్నాను. సో అలాంటి ఫ్రెండ్ మీ లైఫ్లో ఉంటే అలాంటి ఫ్రెండ్ని వదులుకోవద్దండి. నా ఫ్రెండ్ నా బీటెక్లో డైలీ పికప్ అండ్ డ్రాప్ చేసేవాడు, 3 years కంటిన్యూగా నన్ను పికప్ డ్రాప్ చేసేవాడు. సో అతను స్వార్థం లేకుండా తనకు ఇబ్బంది ఉన్నా కూడా నన్ను డైలీ పికప్ డ్రాప్ చేసేవాడు. సో అలాంటి ఫ్రెండ్ దొరకడం అనేది నా అదృష్టం. మీ జీవితంలో మీరు ఎంత సక్సెస్ అయినా, ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా అలాంటి ఫ్రెండ్ని మాత్రం మర్చిపోకండి. బికాజ్ అలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా మీ అదృష్టం. సార్ కుప్పం ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మీ అభిప్రాయం? చిన్న రిక్వెస్ట్, సార్ అనకండి, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, మాస్టర్ అని పిలిచాను. ఓకే మాస్టర్. అదే కుప్పం ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మీ అభిప్రాయం? కుప్పం ఇన్ఫ్లుయెన్సర్స్ని నేను చాలా రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోస్ నేను చూస్తున్నాను అందరిది. మన కుప్పంని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే అసలు కుప్పం అనేది ఎవరికి తెలియదు అనమాట. సో వీళ్ళంతా వీడియోస్ చేసి
మంచిగా వీడియోస్ చేసి బయట ఎక్స్పోజ్ చేసిన దానివల్లనే కుప్పం ఈరోజు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కుప్పం అంటే ఇప్పుడు మంచి వ్యూ పాయింట్స్ ఉంది, మంచి మంచి ప్లేసెస్ ఉందని తెలుస్తుంది. అది బికాస్ ఆఫ్ మన కుప్పం ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల. సో రియలీ దే ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద కుప్పం ఇన్ఫ్లుయెన్సర్స్. ఇలానే కంటిన్యూ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. చాలామంది కృష్ణగిరి నుండి, తిరుపతి నుండి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చి మన కుప్పం వీడియోస్ చేస్తున్నారు అనమాట. నాకు చూసి అరే బయట వాళ్ళు కూడా వచ్చి మన కుప్పంని సపోర్ట్ చేస్తున్నారు, కుప్పంలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. నిజంగా చాలా మంచి మంచి కంటెంట్స్ చేస్తున్నారు మన వాళ్ళు. మాస్టర్, మీరు డీలో 3 సీజన్స్ వర్క్ చేశారు కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మాకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటో చెప్పగలరా? డి అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. డి అనేది చాలామందికి టాలెంట్ ఎవరైతే ఉన్నారో, అంటే డి ప్లాట్ఫామ్ ఏంటంటే డబ్బు చూడదు ఫస్ట్ థింగ్. సో టాలెంట్ ఉందా, ఆడిషన్ ఇస్తావా, సెలెక్ట్ అయినావా, నీకు ఆపర్చునిటీ వస్తుంది. సో డీలో చాలా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు మన శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు కొరియోగ్రాఫర్స్. మా కృష్ణ మాస్టరు, యశ్వంత్ మాస్టర్, ఇంకా చాలామంది ఉన్నారు, నేమ్స్ చెప్పుకోలేము. సో చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా డీ నుండినే బయట వచ్చారు. సో నాకు చిన్నప్పటి నుండి టీవీలో డీ చూసి నేను ఎవ్రీ ఎపిసోడ్ చూసేవాడిని, ఎవ్రీ వీక్ కూర్చొని డీ చూసేవాడిని. అది చూసి 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 నా మైండ్లో డీ ఫిక్స్ అయిపోయింది, నేను డీలో పర్ఫామ్ చేయాలి అనేసి. అసలు నేను వెళ్ళి డీలో కంటెస్టెంట్ అవ్వాలి, నేను కొరియోగ్రఫీ అయిపోవాలని నేను వెళ్ళలేదు. జస్ట్ టీవీలో మనం కనిపిస్తే చాలరా, ఎక్కడో ఒక చోట నా ఫేస్ కనిపిస్తే చాలు అని నేను ఫస్ట్ నా జర్నీ అనేది స్టార్ట్ చేసిన. అదే చెప్పా కదా, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ నేను చెప్పాను మా పేరెంట్స్కి, ఎప్పుడో ఒక రోజు నేను అక్కడికి వెళ్తాను, ఆ రోజు మీరు చూస్తారని చెప్పాను. దానికోసం నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో అదే చెప్పా, బెంగళూరు నుండి నేను అలా డీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డీలో మాకు ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం నైట్లోనే ఉంటుంది ప్రాక్టీస్. డేలో వచ్చేసి మాస్టర్స్ బిజీగా ఉంటారు, ఏదో ఒక క్లాసెస్ ఉంటుంది. సో ఎక్కువ నైట్ ప్రాక్టీస్ ఉండేది అనమాట. సో మాకు మెయిన్గా ఫుడ్ టైంకి ఉండేది కాదు. సో ఈవినింగ్ ఒక 4కి స్టార్ట్ అయితే మళ్ళీ 8కి బ్రేక్ ఇస్తారు. మళ్ళీ 10కి స్టార్ట్ అయింది అనుకోండి, మార్నింగ్ 3-4 వరకు కూడా ప్రాక్టీస్ కంటిన్యూ ఉంటుంది. నైట్ మొత్తం ప్రాక్టీస్ ఉంటుంది డీల్. మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మిర్రర్స్లో మా ఫేస్లే కనిపించింది, మొత్తం స్వెట్. మిర్రర్స్ వెళ్ళి ఇలా ఇలా ఫాగ్ ఇలా తుడిస్తే మా ఫేస్ కనిపించేది. అంత కష్టపడే వాళ్ళం డీలో. అసలు ఫుడ్ మేము నైట్ 11కి 12కి 1కి కూడా తినేవాళ్ళం. ఒక్కొక్కసారి ఫుడ్ తినేవాళ్ళం కాదు, అంత టైం ఉండేది కాదు, మర్చిపోయేవాళ్ళం. మీరు నమ్ముతారో లేదో 3 o'clock 4 కూడా ఫుడ్ తిన్నాం మేము. ఎర్లీ మార్నింగ్ నైట్ డిన్నర్, మార్నింగ్ 3 o'clock తిన్నాం. అంత హార్డ్ వర్క్ చేసాము. అదేంటి ఓన్లీ డాన్సర్గా, ఎందుకంటే మెయిన్గా కుప్పంలో ఎవరు అప్పుడు డాన్స్ మాస్టర్స్ లేదు, డీకి ఎలా వెళ్ళాలో తెలియదు. సో నేను కొంతమందిని అడిగితే అరే డబ్బులు కట్టాలరా, కొంతమంది మాస్టర్స్ ఉన్నారు అప్పుడు, నన్ను యామర్ ఇచ్చారు, డబ్బులు కట్టాలి, నువ్వు 2 lakhs ఇస్తేనే అక్కడికి వెళ్తారు అన్నారు. కానీ అది ఫేక్. ఎవ్వరు కానీ డీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెళ్ళాలన్నా, కంటెస్టెంట్గా వెళ్ళాలన్నా ₹1 కూడా తీసుకోరు. మనము టాలెంట్ చూపించాలంతే. నువ్వు బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెళ్ళాలంటే నీకు బేసిక్ బాడీ లాంగ్వేజ్ ఉండి మంచిగా డాన్సర్ టైమింగ్ చేస్తే చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 or 2 ఎపిసోడ్లో నువ్వు మంచి డాన్సర్ అవుతావు. అర్థమైందా? సో ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు డాన్సర్గా ఉండి ఫ్రంట్ రావాలంటే నువ్వు దానికి సపరేట్ ప్రాక్టీస్ చేయాలి. మాస్టర్ దగ్గర మంచిగా రిజిస్టర్ అవ్వాలి, బాగా ప్రాక్టీస్ చేసి మాస్టర్ని ఇంప్రెస్ చేయాలి. నువ్వు లాస్ట్ లైన్లో ఉంటే కూడా ఫస్ట్ లైన్లో చేసేలాగా ఫీల్ అయ్యి ఎనర్జీగా చేయాలి. అప్పుడే ఆ కళ్ళు అక్కడికి పోతుంది. ఇప్పుడు మన రాజు, సోమేష్ వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్, వాళ్ళందరూ ఈరోజు ఫ్రంట్ లైన్కి వచ్చారు. అభి మాస్టర్ అందరికీ తెలుసు. సో వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ 5 years చేశారు, ఈరోజు ఫ్రంట్ లైన్కి వచ్చారు. సో నేను అలానే వెళ్ళాను, బట్ నేను చాలా లేట్గా వెళ్ళాను బికాస్ నాకు ఇక్కడ ఎవరు మాస్టర్స్ లేదు కుప్పంలో. సో దానివల్ల నేను ఓన్గా నేర్చుకున్నాను. కాబట్టి కుప్పంలో మాస్టర్ లేదని చెప్పలేను, కానీ ఒకరు ఉండేవాళ్ళు నాకు, కిరణ్ మాస్టర్ అని. అతని క్లాస్కి నేను ఒక 2 months వెళ్ళాను. తర్వాత ఆయన క్లాస్ క్లోజ్ అయిపోయింది. అతని దగ్గర నేను అంత కొంత డాన్స్ నేర్చుకున్నాను, బేసిక్స్ నేర్చుకున్నాను. మంచి మాస్టర్ ఆయనకు వచ్చింది నాకు నేర్పించాడు, వాళ్ళకు వచ్చింది నాకు నేర్పించారు అంతే. దాని తర్వాత నేను ఓన్గా నేర్చుకోవడం జరిగింది. సో డీకి వెళ్ళడానికి కారణం మాత్రం ఎవరు కాదు, కుప్పంలో ఎవ్వరు కాదు, నేను ఒక్కడే వెళ్ళా. బికాజ్ నేను కనెక్షన్స్ పెంచుకొని నేను వాళ్ళకి మెసేజ్ చేయడము, నా వీడియోస్ పంపించడము, ఇంట్లో ప్రాక్టీస్ చేసి అన్న నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా సూట్ అవుతానా ఒకసారి చూడండి, ఇంకా ఏమైనా పెంచుకోవాలని చెప్పి ఓన్గా ప్రాక్టీస్ చేసి వెళ్ళడము. అలా చేసి బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ పరిచయం అవుతారు. పరిచయం అయ్యి మళ్ళీ సాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తారు. అలా వెళ్ళేవాడిని.
అలా వెళ్ళి ఇంకా డీలో ఫస్ట్ శశి మాస్టర్ దగ్గర చేశా, దర్శిని కంటెస్టెంట్, ఆ అక్కతో చేశాను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా. అప్పుడు ఓన్లీ 5 బాయ్స్. నేను ఫస్ట్ సాంగ్లోనే బాగా రిజిస్టర్ అయిపోయా. 5 బాయ్స్ అక్క బాగా స్క్రీన్లో బాగా కనిపించా. అది బాగా కుప్పంలో మనోడు డీలో పర్ఫామ్ చేశాడని. అప్పుడు డీ అంటే వేరే క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్కి ఇంకా నాకు చాలా మంది చాలా మోటివేట్ చేసి, నేను పడుకోన్నాను రూమ్లో, నేను చెప్పా కదా ఫ్రెండ్స్ రూమ్, ఎగ్జామ్స్ టైం పడుకోన్నాను. మార్నింగ్ లేపించి రే నువ్వు న్యూస్ పేపర్లో వచ్చావు అన్నారు మార్నింగ్. మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చి చూపించారు. మళ్ళీ ఆ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉండింది అనమాట. అంటే చాలామంది, మా డాడీ కూడా అసలు ఆ న్యూస్ పేపర్ ఆఫీస్లో అందరికి చూపించాడు. నాకు చాలా మెసేజెస్, ఫేస్బుక్లో కమెంట్స్, అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదనుకుంటా, చాలా కమెంట్స్ వచ్చింది. అక్కడ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఓ మనం డీకి వెళ్తే ఇంత నేమ్ వచ్చిందా, ఇంకా మనం కష్టపడాలి అని. నేను అప్పుడు జర్నీ స్టార్ట్ చేశా డీ. అప్పుడు ఇంక ఫిక్స్ అయ్యా, జాబ్ వద్దు ఏమొద్దు, మనం ఇంకా దీంతో వెళ్ళాము, ఇంకా స్టాప్ చేయకూడదు, మనం సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా డ్యాన్స్లోనే వెళ్ళిపోదామని డ్యాన్స్ లైఫ్ అనేది చూస్ చేసుకున్నా. ఆ మధ్యలో నేను పేరెంట్స్ని కూడా సాటిస్ఫై చేయాలన్నమాట. వాళ్ళకి మనీ ఇవ్వాలి. అంటే మనీ అంటే మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎర్నింగ్స్ రావాలి కదా. ఇప్పుడు నేను డ్యాన్స్లోనే ఉండిపోయి ఇక్కడ మనీ ఎర్న్ చేసుకోకుండా ఉంటే ఇంట్లో వాళ్ళని అడగాలంటే మొహమాటం. అప్పుడు అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఇంట్లో ఎన్నిసార్లు అడిగి తీసుకోవాలి అని. దీంతో నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేశాను బెంగళూరులో. ఆ జాబ్ ఎలాంటి జాబ్ అంటే డెలివరీ జాబే అనుకోండి, బట్ మంచి కంపెనీ. ఆ కంపెనీ నిజంగా నేను థ్యాంక్స్ చెప్తాను. ఆ కంపెనీకి ఫార్మేడ్ లిమిటెడ్ అనే కంపెనీ. మా మామయ్య దాంతో మేనేజరు, అతను ద్వారా నేను రెఫరెన్స్ ద్వారా వెళ్ళాను. నేను వర్క్ చేశా. బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ వేసుకోవాలి అంటే హాస్పిటల్స్కి వెళ్ళి ఎగ్జాక్ట్లీ. ఎస్ వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు 8 days. నేను చదివిందేమో బీటెక్, అక్కడేమో సైన్స్. 8 days మంచి హోటల్లో, బెంగళూరు రాధా హోటల్ హోటల్లో 8 days వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఫుడ్ పెట్టి మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. అంత కొంత నేర్చుకున్నాము, డీటెయిలింగ్ అంతా చెప్పాలి, మొత్తం చెప్పాము, జాబ్ వచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ నేను డే మొత్తం జాబ్ చేసేవాడిని. ఆ ఫీల్డ్ వర్క్ నేను ఎందుకు వెళ్ళానంటే బికాస్ నాకు ఆఫీస్ వర్క్ కూడా దొరికింది, బట్ ఫీల్డ్ వర్క్ ఎందుకు వెళ్ళానంటే ఫీల్డ్లో ఉంటే నాకు కొద్దిగా టైం దొరుకుతుంది అనమాట. ఫీల్డ్లో ఉంటే నాకు ఒక్కొక్కసారి డాక్టర్స్ విజిటింగ్ ఉండదు అనమాట. ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మా స్టూడియో వచ్చేసి బెంగళూరులోనే ఉండేది, కృష్ణ మాస్టర్ స్టూడియో. సో ఆయన స్టూడియోలో ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం. ఆల్రెడీ చెప్పా కదా ఈవినింగ్ ఉంటుంది ప్రాక్టీస్. నా జాబ్ ఫినిష్ చేసుకొని డే మొత్తం బ్యాగ్ వేసుకొని హాస్పిటల్స్కి వెళ్ళి వెయిట్ చేసి, చాలా పేషెన్స్గా డాక్టర్ లోపల రమ్మని పర్మిషన్ ఇచ్చేవారు, వెయిట్ చేయాలి. వెయిట్ చేసి డే మొత్తం వర్క్ చేసి మళ్ళీ నైట్ ప్రాక్టీస్కి వెళ్ళడం చాలా వెళ్ళేవాడిని. దీంతో ఇంకొకటి ఏం తెలుసా, నేను డే మొత్తం జాబ్ చేసేవాడిని, ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. నాది ప్రాక్టీస్ తక్కువ, టీమ్ మేనేజ్మెంట్ ఎక్కువ. అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, తెలుగు, కన్నడ, తమిళ్, ఇవన్నీ ఇంగ్లీష్ అన్నీ మాట్లాడేస్తాను. సో మా మాస్టర్కి నేను స్టార్టింగ్ పరిచయం అయినప్పుడు అతనికి బాగా నచ్చేసాను అనమాట. ఓ మనోడు బాగా యాక్టివ్గా ఉన్నాడు, మంచిగా అన్నీ మేనేజ్ చేస్తున్నాడు, బాయ్స్ని అరేంజ్ చేస్తున్నాడు. అంటే మా టీంలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ మొత్తం నేనే అరేంజ్ చేసేవాడిని. మా మాస్టరు ఫస్ట్ వీడియోస్ అతనికి వస్తుంది అనమాట, అతను నాకు ఫార్వర్డ్ చేస్తాడు, లేదంటే నా నెంబర్ ఇచ్చేస్తాడు డాన్సర్స్కి. నెల్లూరు, కడప చాలామంది డాన్సర్స్ ఉన్నారు పిల్లలు, అసలు డీకి రావాలని చాలామంది ఉన్నారు టాలెంటెడ్స్. వాళ్ళందరూ అంటే మా టీంకి రావాలని కొంతమంది మెసేజ్ చేసేవాళ్ళు. నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ వీడియోస్ నాకు వచ్చేసేది. సో వాళ్ళ వీడియోస్ చూసి నేను మాస్టర్ చూపించేవాడిని, ఇతను ఓకేనా పిలుచుకుందాం అనేసి. మాస్టర్ ఓకే అంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి వచ్చామని చెప్తా. అలా టీమ్ మేనేజ్మెంట్ చేసేవాడిని, డాన్సర్స్ని అరేంజ్ చేయాలి, కంటెస్టెంట్స్ అంతా మంచిగా వాళ్ళకి ఫుడ్ అన్నీ టైంకి ఉందా లేదా అన్నీ చూసుకునేవాడిని. అది చూసుకొని నేను డ్యాన్స్ ఆడేవాడిని ఫస్ట్ లైన్లో. నిజంగా ఫస్ట్ లైన్లో సైడ్లో ఆడేవారు, లెఫ్ట్ సైడ్. వీడియో చూసిన తర్వాత కాదు అలా కాదు. ఇప్పుడు మనం టీమ్ డాన్సర్స్ అంతా అరేంజ్ చేసేవాడిని, అరేంజ్ చేసి టీమ్ మేనేజ్మెంట్ చేసేవాడిని. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్లో నేను డాన్సర్ కదా, సో డాన్స్ కూడా చేసేవాడిని అనమాట. ఇప్పుడు డాన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు కదా, సో బ్యాక్గ్రౌండ్లో నేను డాన్స్ చేయాలి. అంటే నేను ఇక్కడ డే మొత్తం జాబ్ చేస్తా, టీమ్ మొత్తం మేనేజ్ చేయాలి, మళ్ళీ డాన్స్ కూడా చేయాలి. ఇప్పుడు డాన్సర్స్ ఏమి వాళ్ళ పని ఏంది, వస్తారు డాన్స్ చేస్తారు, షూట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. బట్ నేను కృష్ణ మాస్టర్తో చాలామంది మాస్టర్స్తో వర్క్ చేశాను. శశి మాస్టర్తో చేశా, క్యాట్ మాస్టర్తో చేశాను, ఫైనల్గా కృష్ణ మాస్టర్తో చేశా. నాకు శశి మాస్టర్తో 2 months జర్నీ చేశా, క్యాట్ మాస్టర్తో 6 months జర్నీ చేశా. బట్ నేను ఎక్కువ బాండింగ్ వచ్చేసి నాకు కృష్ణ మాస్టర్తో అనమాట. బికాజ్ కృష్ణ మాస్టర్ ఏంటంటే
మేము మాస్టర్ అంతా నాకైనా మాస్టర్ 2 ఇయర్స్ పెద్దవాళ్ళు కాబట్టి ఆ మైండ్ సెట్ మ్యాచ్ అయింది. అతను కాన్సెప్ట్స్ ఏమైనా చెప్తే కూడా నేను వినేవాడిని. నేను ఎక్కువ తెలుగు కదా, సో తెలుగు కాన్సెప్ట్స్ ఏదైనా ఉంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉంటే చెప్పేవాడిని. అతను నచ్చితే అతను చేసేవాడు. ఎక్కువ సాంగ్స్లో డబ్బింగ్ కూడా నాకు తెలుగు వచ్చు కాబట్టి డబ్బింగ్ నేనే చెప్పేవాడిని. సాంగ్స్లో ఆల్మోస్ట్ మీకు ఎప్పుడైనా చూపిస్తా, నా డబ్బింగ్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా టీమ్ మేనేజ్మెంట్ చేసేవాడిని. అలా డీలో జర్నీ స్టార్ట్ అయింది. 3 ఇయర్స్ కంటిన్యూగా కృష్ణ మాస్టర్తోనే వర్క్ చేశాను. అక్కడ నేను మెయిన్గా అదే చెప్పా కదా, టీమ్ మేనేజ్మెంట్ నేర్చుకున్నా, ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా, డాన్స్ మంచి స్టైల్ మాస్టర్ దగ్గర ఉండే నేను నేర్చుకున్నాను. అంటే మాకు పర్టికులర్గా సపరేట్గా వచ్చి ఎప్పుడు మాకు ఎవరు చెప్పలేదు. మాస్టర్ కూడా మేము మాస్టర్ని చూసే నేర్చుకున్నాం. మాస్టర్ అక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటే మేము బాయ్స్ ఒక 10 మెంబర్స్ ఉండేవాళ్ళము. కొరియోగ్రఫీ డైరెక్ట్, సపరేట్గా డ్యాన్స్ క్లాస్ లాగా ఏం వెళ్ళలేదు. డైరెక్ట్ డీలో ఎలా కొరియోగ్రఫీ చేస్తారో అప్పుడు మేము ఫార్మేషన్స్ పట్టుకోవడము, లిఫ్ట్ చేయడము, అక్కడక్కడ డ్యాన్స్ బ్లాక్స్ ఇవి చేసేవాళ్ళం. అలా చేసి మేము ఓన్గా డెవలప్ చేసుకున్నాం. డ్యాన్స్ అనేది ఎప్పటికీ అది సముద్రం లాగా లెర్నింగ్ ప్రాసెస్. ఎప్పటికీ ఎంత వచ్చినా కూడా చేసుకుంటూ పోతా ఉండాలి. బట్ మంచి స్టైల్ వచ్చింది మాత్రం నాకు మాస్టర్ని చూసి బాగా నేర్చుకున్నా. అతనితో నేను కృష్ణ మాస్టర్ని అన్నానే పిలుస్తాను. సో ఇప్పుడు కాల్ చేస్తే కూడా అన్నానే మాట్లాడతా. మాస్టర్ అని నార్మల్గా క్యాజువల్గా మనం ఎప్పుడైనా మా స్టూడెంట్స్ అనేటప్పుడు మాస్టర్ అని పిలుస్తాం. ఒక బ్రదర్ బాండింగ్ ఉంది అతను. వాళ్ళ ఇంట్లోనే తినేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ 4కి ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోతే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ ఏమైనా తాగేసి ఇంకా మేము రూమ్స్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో డాన్సర్స్ ఎవరైనా నేను అరేంజ్ చేస్తే కూడా నా రూమ్లోనే పెట్టుకునేవాడిని. బెంగళూరులో నా రూమ్లో పెట్టుకొని చాలా సపోర్ట్ చేశాను మాస్టర్కి. మాస్టర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. డ్యాన్స్ క్లాస్ పెట్టడానికి రీజన్ కూడా మాస్టర్ సపోర్ట్ చేశారు. కోవిడ్లో ఇంకా షూటింగ్స్ ఏం లేదు అంటే ఇట్లా క్లాస్ పెట్టుకుందామంటే మాస్టరే ఐడియా ఇచ్చి పెట్టుకోమని చెప్పాడు. మాస్టర్ గెస్ట్గా వచ్చారు. నా దగ్గర సింగిల్ రూపీ తీసుకోలే. 2 సార్లు వచ్చారు క్లాస్కి, ఒక్కసారి కూడా నా దగ్గర అమౌంట్ తీసుకోలేదు. చాలా సపోర్ట్ చేశారు. నేను కూడా మాస్టర్కి చాలా సపోర్ట్ చేశాను. సో అందుకే ఈరోజు కూడా మాస్టర్ మూవీలో పెద్ద కొరియోగ్రఫర్ ఇప్పుడు. అయితే కూడా నేను హైదరాబాద్ వెళ్తే మాస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటా, మాస్టర్ రూమ్లోనే ఉండి మాస్టర్తోనే మాట్లాడుతూ ఉంటా. బాగా సపోర్ట్ చేశారు మాస్టర్. ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా సపోర్ట్ చేశారు. నాకైతే డీలో ఇంకా చేయాలని ఉండింది. బట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నేను చేశాను. ఇప్పుడు మూవీస్కి యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా యూనియన్ కార్డు, కర్ణాటక యూనియన్ కార్డు తీసుకున్నాను. సో ఇప్పుడు సౌత్ ఇండియా లెవెల్లో అప్పుడప్పుడు మన హైదరాబాద్ సాంగ్స్ వస్తూ ఉంటుంది, కర్ణాటక సాంగ్స్, చెన్నై సాంగ్స్ చేస్తూ ఉంటాను. నేను ఫ్రీ ఉన్నప్పుడు షూట్స్కి వెళ్తా, ఖాళీగా ఉన్నప్పుడు డ్యాన్స్ క్లాసెస్ చూసుకుంటాను కుప్పంలో. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. దీంతో ఇంకొకటి ఏంటంటే చెప్పకూడదో లేదు తెలీదు. నేను అప్పుడు బెంగళూరులో చెప్పా కదా జాబ్ చేసుకుంటూ డీలో ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. ఆ జాబ్లో ఒక్కొక్కసారి మనకు ప్రాక్టీస్ లేనప్పుడు ఫ్రీ టైంలో నేను ర్యాపిడో కూడా చేశాను. ఇది ఎవరికి తెలియదు, మా ఇంట్లో కూడా తెలియదు. ఇప్పుడు ర్యాపిడో చేస్తూ నాకు డబ్బులు సరిపోయేది కాదు. నైట్లో ప్రాక్టీస్ ఉండదు ఒక్కొక్కసారి. ఆ టైంలో నేను టైం వేస్ట్ చేయకుండా నైట్ ఒక 7 o'clockకి ఆన్ చేసుకున్నామంటే, ఇది మా అన్న నాకు ఇచ్చిన ఐడియా. సరే సరిపోవడం లేదు ఇన్కమ్. అప్పుడు శాలరీ 17 or 18 వచ్చేది. ఇంట్లో ఏమంటే నేను చూపించుకోను నాకు కష్టం ఉందని. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నేను ప్రాక్టీస్లో ఉంటే కూడా మా మమ్మీ తిన్నామని అడిగితే కూడా తినేసినా అనే చెప్తా. మళ్ళీ మేము ఎప్పుడో తింటాం. బికాజ్ మాకు ఆ ఎనర్జీ ఉండింది, ఆ జోష్లో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు చెప్పే మా మమ్మీ ఫీల్ అవుతుంది. మళ్ళీ ఫీల్ అవుతారో లేదు తెలియదు, కానీ నీకు ఎందుకు అవసరమా ఇవన్నీ వచ్చే. ఫుడ్ లేకుండా చాలాసార్లు ప్రాక్టీస్ చేసాము. బట్ ఆ ఫుడ్ కూడా మాకు ఒక్కొక్కసారి మంచి ఫుడ్ ఉండేది కాదు కదా అక్కడ. సో వాళ్ళు పెట్టింది తినాలి. సో అడ్జస్ట్ చేసుకుని వాళ్ళ డబ్బులు ఉండేది కాదు బయట తీసుకొని తినాలంటే. అడ్జస్ట్ అవుతూ ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేస్తూ వచ్చే శాలరీ సరిపోక నేను ర్యాపిడో చేస్తూ, సో ర్యాపిడో నైట్ 12 వరకు చేసేవాడిని. చాలా అసలు ఇవన్నీ మా ఇంట్లో తెలిస్తే తిడతారేమో. సో ఎవరికి తెలియదు, ఇది ఎవ్వరికి తెలియదు. కిరణ్కి తెలుసు, ఇంకెవరికి తెలియదు. ర్యాపిడో అనేది ఇప్పుడే నేను ఫస్ట్ ఇక్కడే చెప్తా ఉన్నా. అంటే ఎందుకు చేసినానంటే నాకు సరిపోయేది కాదు. అట్లీస్ట్ ఒక 500 వస్తే కూడా నాకు పెట్రోల్కి అయ్యేది, ఫుడ్కి అయ్యేది. ఇంకోటి ఏమంటే నాతో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎవరైనా డాన్సర్స్ వస్తే కూడా వాళ్ళకి నేను ఫుడ్ పెట్టించేవాడిని. ప్రతి చిన్నది మాస్టర్స్ని అడగలేము కదా. ఒక బేకరీకి వెళ్ళినాము, ఏమైనా తినాలనిపిస్తుంది, అడగలేము. ఇంట్లో వాళ్ళని అడిగితే ఇస్తారు, బట్ నాకు ఇష్టం ఉండదు ఇంట్లో వాళ్ళతో. నేను ఇంతవరకు నా బీటెక్ అయిన తర్వాత ₹1 కూడా మా డాడీ దగ్గర తీసుకోలే. నేను సింగిల్ రూపీ నేను తీసుకోలే, బట్ నేను వాళ్ళకి ఇస్తున్నా. ఇది నా
నేను ఎక్కువ ఫేస్ చేసింది అయితే అదే, ర్యాపిడో చేస్తూ జాబ్ చేస్తూ డీలో పార్టిసిపేట్ చేసా. మేబీ అందువల్ల ఏమో నేను ఇంకొంచెం అప్డేట్ అయితే బాగుండి అనిపించేది. ఇంట్లో సపోర్ట్ చేసింటే, వద్దురా నువ్వు వెళ్ళు, నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తావు, వెళ్ళిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడే ఉండు అని అంటే నేను ఇంకా కొంచెం మంచిగా అక్కడే మంచి ఉండింటే ఇంకా పొజిషన్. మంచి మంచి స్టైల్స్ నేర్చుకునేవాడిని. నాకు ఉండేది ఇంకా మంచి మంచి స్టైల్స్ నేర్చుకోవాలని, బట్ కుదరలేదు. ఇప్పుడు నేర్చుకుంటాను. ఎక్కడైనా వర్క్షాప్స్ ఉంటే కూడా వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటాను బెంగళూరులో. అదే నేను మా పిల్లలకి కానీ అందరికీ అదే చెప్తా, మీ ఓన్ మాస్టర్ ఎంత వస్తుందో అంతే చెప్పిస్తారు, తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అది మీ మీద ఇంట్రెస్ట్, ఎవ్వరు మీకు వచ్చి ఫీడ్ చేసి చెప్పారు. సో మీరు ఓన్గా మీకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, మీరు ప్రాక్టీస్ చేయాలి. మాస్టర్ ఏది కొరియోగ్రఫీ చేస్తారు అంతే, క్లాస్లో ఉంటే ప్రాక్టీస్ ఇప్పిస్తారు మంచిగా బేసిక్స్. పిల్లలకి వచ్చే వాళ్ళకి అంటే నేను చెప్తున్నది, ఎవరికైతే డ్యాన్స్ మీద ప్యాషన్ ఉందో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మాస్టర్స్ చెప్పేదే కాకుండా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు దీంతో సర్వైవర్ అవుతారు, లేదంటే కష్టం. బికాజ్ నేను కూడా ప్రాక్టీస్ చాలా మిస్ అవుతున్నాను అనమాట. మాస్టర్, కుప్పంలో కొంతమంది మీరు మనీ మైండెడ్ అంటున్నారు, సో దాని గురించి మీ అభిప్రాయం? మనీ మైండెడ్ అని ఎందుకంటున్నారు అంటే ఏ విధంగా? అంటే లైక్ స్టూడెంట్స్ ఫీజ్ కానీ ఈవెంట్స్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు, ఈవెంట్స్కి అమౌంట్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. ఓకే ఓకే, సి ఫస్ట్ థింగ్, మనీ మైండెడ్ అనేది చాలా ఏమంటారు, నా గురించి తెలుసుకోకుండా ఏదో Negative వాళ్ళు ఏదో వాళ్ళే ఊహించుకొని మాట్లాడుతున్నారు. మనీ మైండెడ్ అనేది నిజంగా అది నేనైతే యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ థింగ్, ఓకే మాస్టర్. మనీ మైండెడ్ కాదండి. నేను ఫస్ట్ నేను ఎప్పుడు కానీ మనీ కోసం ఎప్పుడు వర్క్ చేయలేదు. మనీ కోసం నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. నేను డ్యాన్స్ క్లాస్ పెట్టింది కూడా నేనేదో డబ్బు సంపాదించాలంటే నేను చదువుకున్నాను కదా, బీటెక్ చేసా. సో నేను ఏదైనా జాబ్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బికాస్ నాకు మనీ కోసం నేను డ్యాన్స్ క్లాస్ పెట్టలేదు. బట్ డ్యాన్స్ క్లాస్ పెట్టాలంటే మనీ కావాలి కదా, ఇంట్లో అడిగితే మనీ ఇవ్వరు. సో నేనైతే ఇంట్లో అడిగాను, వాళ్ళైతే డ్యాన్స్ క్లాస్ అంతా వద్దని చెప్పారు. తర్వాత నేను మా ఫ్యామిలీలోనే సుధాకర్ అని మా మామయ్య సాఫ్ట్వేర్ ఇంజనీరు, అతను నాకు క్రెడిట్ కార్డ్ నుండి 25,000 తీసి ఇచ్చాడు కోవిడ్ టైంలో. అప్పుడు ఏది షూటింగ్స్ లేదు కదా, ఇంకేం చేద్దామని డ్యాన్స్ క్లాస్ పెట్టా. ఆ డ్యాన్స్ క్లాస్ పెట్టాలనే థాట్ ఎందుకు వచ్చిందంటే, మన కుప్పం సరౌండింగ్స్లో చాలా మంచి మంచి టాలెంటెడ్స్ ఉన్నారు డ్యాన్స్ చేసే పిల్లలు. నేను వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లేదు, డ్యాన్స్ క్లాస్ లేదు, మంచి క్లాస్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని రెగ్యులర్గా రన్ చేసే మాస్టర్స్ లేదు. బికాజ్ నేను ఫేస్ చేసే ఆ సిచ్యువేషన్, నేను బీటెక్ చేసే టైంలో నాకు డ్యాన్స్ ఇంట్రెస్ట్ వచ్చేది. అరే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి, డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఒక్క క్లాస్ ఉండేది కాదు. ఒక క్లాస్ ఉండేది, నేను 2 days వెళ్ళాను, ఒక 2 months వెళ్ళాను క్లాస్కి, మళ్ళీ క్లాస్ క్లోజ్ చేశారు. సో క్లాస్ లేదు, ప్రాపర్ క్లాస్ లేదు. సో అప్పుడు నాకు థాట్ వచ్చింది, ఎందుకు మనం డ్యాన్స్ స్టూడియో ప్లాన్ చేయకూడదు. సో ఓకే, మనకు వచ్చింది చెప్పిద్దాం, రాదా నేర్చుకొని చెప్పిద్దాం అనే కాన్సెప్ట్తో నేను స్టూడియో అయితే ఓపెన్ చేసేసా. తర్వాత చూసుకుందాం జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ వస్తుందా రాదా, పేరెంట్స్ ఎలా రిసీవ్ అవుతారో తెలియదు నాకు. బట్ మా మాస్టర్తో డిస్కస్ చేసి అయితే నేను స్టూడియో పెట్టేశాను. కోవిడ్ టైంలో ఇంకా ఏది సోర్స్ లేదు కదా, జాబ్ లేదు, షూటింగ్స్ లేదు, ఏం లేదు, ఖాళీగా ఉన్నా కాబట్టి మెయిన్గా కుప్పంలో నేను జాతరల్లో అక్కడెక్కడ చూశాను, చాలా బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు పిల్లలు. వాళ్ళకి డ్యాన్స్ వచ్చు కానీ బట్ ప్రాపర్ ఇది లేదు, గైడెన్స్ లేదు, అంటే కౌంట్స్ తెలియదు అనమాట. బట్ బాడీ లాంగ్వేజ్ బాగుండేది, వాళ్ళే ఓన్గా చూసి నేర్చుకొని చేసేవాళ్ళు. ఓకే, మనం ఒక స్టూడియో పెడితే పిల్లలకి మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. వాళ్ళకి మనం చెప్పిస్తే వాళ్ళకి ఒక స్టైల్ వస్తుంది, వాళ్ళకి కౌంట్స్ తెలుస్తుంది, మనకు వచ్చింది చెప్పిద్దాం అనే థాట్తో నేను క్లాస్ పెట్టా. మనీ కోసం మాత్రం క్లాస్ పెట్టా. ఎవరైతే నన్ను మనీ మైండెడ్ అనుకుంటున్నారో అది వాళ్ళ కర్మ. వాళ్ళు అంటే వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటున్నారో తెలీదు. నేనైతే మనీ మైండెడ్ కాదు. సో క్లాస్ పెట్టాను. సో మా మామయ్య సపోర్ట్ చేశారు, క్లాస్ పెట్టాను. మళ్ళీ నేను ఇప్పుడు క్లాస్ పెడితే ఫీజు అనేది ఆబ్వియస్లీ పెట్టాలి కదా. సో అలాంటప్పుడు రెంట్ మనం పే చేయాలి, క్లాస్ పెడితే రెంట్ పే చేయాలి. నేనేం ఫ్రీ సర్వీస్ ఏం చేయట్లేదు కదా. ఫ్రీ సర్వీస్ ఎవరు చేయరు. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తే వాళ్ళు ఫ్రీగా జాయిన్ చేయించుకుంటారా? లేదు కదా. సో అలానే నేను స్టార్టింగ్లో చాలా తక్కువ ఫీజే పెట్టాను. సో పేరెంట్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు. నేను 3 members స్టూడెంట్స్లో స్టార్ట్ చేశాను కోవిడ్లో. 1 monthలో నాకు 30 admissions వచ్చాయి. బికాజ్ స్టూడెంట్స్కి నచ్చింది, పేరెంట్స్కి నచ్చింది కాబట్టి వాళ్ళు 30 members 1 monthలో నాకు మంచి, అది కోవిడ్లో ఇంటి నుండి బయట రారు కానీ నా డ్యాన్స్ క్లాస్కి వచ్చారు.
సో అప్పుడు నాకు చాలా పాజిటివ్గా అనిపించేది. మా డ్యాన్స్ క్లాస్ పక్కనే కొంతమంది పేరెంట్స్ చాలా మంచిగా నాకు మోటివేట్ చేశారు. మాస్టర్, స్టూడెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మీరు క్లాస్ పెట్టిన దానివల్ల, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది, మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఇక్కడ కుప్పంలో ఇంత మంచి క్లాస్ పెట్టి వాళ్ళకి బేసిక్స్ నుండి చెప్పడం అనేది నిజంగా గ్రేట్ మాస్టర్. కంటిన్యూ చేయండి క్లాసెస్, దయచేసి స్టాప్ చేద్దండి అన్నారు. సో ఏమైంది, క్లాసెస్ కంటిన్యూ అవుతూ నాకు స్ట్రెంత్ బాగా పెరిగింది. నేను ఫీజు మాత్రం పెంచలేదా, ఒకే ఫీజులో ఉన్నా. 600 ఉంది ఫీజు అప్పుడు. 600 ఫీజులో నేను ఇంకా రెంట్లు పే చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళకి కమిట్మెంట్ కదా, ఎందుకంటే నేను అంతకుముందు జాబ్ చేసేవాడిని కదా, జాబ్ లేదు ఇప్పుడు. సో ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇవ్వాలి కదా, సో అలా నేను చేసేవాడిని. బట్ ఇందులో కూడా నేను చాలా సర్వీస్ చేశాను. డ్యాన్స్ క్లాస్లో చాలామంది పేరెంట్స్కి, మాస్టర్ మాకు బాబుకి ఇబ్బందిగా ఉంది, ఫీజులు కట్టడానికి ఇబ్బందిగా ఉందనే వాళ్ళకి నేను ఫ్రీగా డ్యాన్స్ క్లాసెస్ నేను అలో చేసిన క్లాసెస్కి, చాలా గ్రేట్ అలో చేశా. అండ్ కొంతమంది దగ్గర సగం ఫీజు తీసుకున్నా, 600 ఉంటే 300 ఫీజు తీసుకున్నా, 1000 ఉంటే ఇప్పటికి 500 తీసుకుంటున్నా. ఇలా అంటే ఇది అందరికీ కాదు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తా. ఇఫ్ దే ఆర్ టెల్లింగ్ ట్రూత్, నేను నిజంగా వాళ్ళకి హెల్ప్ చేస్తా. వాళ్ళకి ప్రాబ్లం ఉంది, వాళ్ళకి మనీ పే చేయలేరంటే నేను నిజంగా హెల్ప్ చేస్తా. అలాంటి వాళ్ళు నేను ఎప్పుడు వీడియోలు పోస్ట్ చేయలేను కదా, నేను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా అనేసి. నేను నా కాంటాక్ట్ లిస్ట్ 4 years నుండి డ్యాన్స్ క్లాసెస్ రన్ చేస్తున్నా కదా, నా కాంటాక్ట్లో దగ్గర మీకు ఒక 800 to 1000 మెంబర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ నెంబర్ ఉంది. మీరు నార్మల్గా ఒక పేరెంట్కి కాల్ చేయండి, విజయ్ మాస్టర్ మీకు ఎప్పుడైనా ఫీజు అడిగారా ఫోన్ చేసి, ఫోర్స్ చేశారా ఫోన్ చేసి అని అడగండి. ఒక్కరు చెప్తే కూడా నేను ఈరోజు క్లాస్ క్లోజ్ చేసేస్తాను. ఈరోజు నన్ను మనీ మైండెడ్ అంటున్నారు కదా, ఒక్కరు విజయ్ మాస్టర్ స్టూడెంట్స్ ఎవరికైనా నేను ఫోర్స్ చేసి నాకు ఫీజు పే చేయండి అని నేను ఫోర్స్ చేసింటే నేను క్లాస్ క్లోజ్ చేసుకుంటా. బట్ నేను ఇప్పుడు జాబ్ చేయట్లేదు, నాకేం గవర్నమెంట్ జాబ్ లేదు, నాకు గవర్నమెంట్ నుండి సపోర్ట్ లేదు, నేను గవర్నమెంట్ నుండి డిపెండ్ అవ్వలేదు, అండ్ నాకు ఎవరు సపోర్ట్, కుప్పంలో ఎవరు సపోర్ట్ లేదు ఫినాన్షియల్గా, నీకు ఇది స్పాన్సర్ చేస్తాం చేయండి అని ఎవరు నాకు స్టూడియోకి సపోర్ట్ చేయలేదు. ఇది నేను కష్టపడి, నేను సింగిల్ రూపీ నుండి నేను కష్టపడి ఈరోజు నేను ఎర్న్ చేసుకున్నాను. కాబట్టి అంతో ఇంతో నేను ఇప్పుడు చేసుకున్నా, నా ఫ్యామిలీకి కానీ నాకు కానీ నేను చేసుకుంటున్నా. ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ సో మెనీ స్ట్రగుల్స్ అనమాట మనీ పరంగా. బట్ అది ఎవరికి తెలియదు. మేబీ నేను బైక్లో బాగా మంచిగా తిరుగుతాను, డ్రెస్సింగ్ సెన్స్ ఏమో తెలీదు. పెళ్ళి కూడా మా డాడీనే చేసినారు, సో నేనైతే ఏమీ అమౌంట్ ఇవ్వలేదు, డాడీనే చేశారు. బట్ నేను యాజ్ ఏ కొడుగ్గా వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంటుంది, అది నేను తీరుస్తాను అంతే. సో నేనైతే మనీ మైండెడ్ కాదు. ఇప్పుడు క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఫీజు అనేది ప్రొసీజర్ అనమాట. ఒక హాస్పిటల్కి వెళ్ళినా, ఒక కాలేజ్కి వెళ్ళినా, స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఫీజు అనేది ఉంటుంది. బికాజ్ ఫ్రీగా నేర్పిస్తామంటే మీకు చూడండి ఇంట్రెస్ట్ రాదు. బికాజ్ నేను అలా కూడా ట్రై చేశాను. కొంతమంది పిల్లలకి ఫ్రీగా చాలామంది క్లాసెస్ చెప్పించా, వాళ్ళకి 0 ఇంట్రెస్ట్. వస్తారు, 1 month వస్తారు, సెకండ్ నెగ్లెక్ట్, డబ్బులు కట్టడం లేదు కదా, నెగ్లెక్ట్. సో ఫ్రీగా చెప్తే వాల్యూ ఉండదు. అందుకే ఫీజు అనేది నేను తీసుకుంటాను. ఎందుకంటే చెప్పా కమిట్మెంట్స్ ఉంటుంది, క్లాస్ రొటేషన్ చేయాలి, సో ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఉంటుంది. ఇంకా ఈవెంట్స్ పరంగా మనీ మైండెడ్ ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఈవెంట్స్ ఇప్పుడు చేయాలంటే చూడండి, ఇప్పుడు ఒక ఊరికి వెళ్తాము, ఈవెంట్స్ చేస్తాము. నాకున్న ఇది నేను చెప్తాను, నాకు ఇంత అమౌంట్ కావాలి, ఇంత ఇస్తే నేను చేస్తానండి. సో అందులో నెగోషియబుల్ ఉంటుంది కదా. ఫస్ట్ మనం 30,000 చెప్తాము, మళ్ళీ వాళ్ళు కన్విన్స్ అయ్యి నేను 15కి 10 కూడా చేసిన రోజులు ఉన్నాయి ఈవెంట్స్. నేను ఫ్రీగా కూడా ఈవెంట్స్ చేశా, అది కొంతమందికి తెలుసు. సో తెలియని వాళ్ళు, నా గురించి తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు వీడియోస్లో చూసి ఏదో అనుకుంటారు, కానీ ఏం లేదు ఇక్కడ. నేను చాలా సర్వీస్ చేశాను, చాలా మంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇప్పటికీ హెల్ప్ చేస్తున్నాను. అది మీరు పర్సనల్గా ఎవరైనా బయట వెళ్ళి కనుక్కోవచ్చు. బికాజ్ నేను అది చూపించుకోలేను, నేను వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నా, వీళ్ళకి ఈవెంట్ ఫ్రీగా చేశా. ఇప్పుడు రీసెంట్గా మన గణేష ఈవెంట్ జరిగింది, ఒక 5 ఈవెంట్స్ చేశా, అది మొత్తం నేను ఫ్రీగానే చేసిచ్చా. బికాజ్ ఒక సాంగే కదా, మన ఊరు కోసమే కదా అని నేను చేసిచ్చా. ప్రతిసారి అలానే చేయండి అంటారు, నేను ఎందుకు చేయాలి ప్రతిసారి చెప్పండి. 5 years నుండి ఒక మాస్టర్, మనకి కాస్ట్యూమ్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి, ఏదో స్టేజ్కి వెళ్ళి నార్మల్గా సాంగ్ చేసి వచ్చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఎవ్రీ ఇయర్ నేను నాలో గ్రోత్ చూడాలనుకుంటాను, నాలో ఒక కొరియోగ్రఫీ, నాలో ఒక స్టైల్ చూడాలనుకుంటా, టీమ్ది మంచి డ్యాన్స్ చూపించాలనుకుంటా. జనాలు డిసప్పాయింట్ అవ్వకూడదు, ఓకే వావ్ లేకపోయినా బాగా చేశారు అనేలాగా ఉండాలి. అలా ఉండాలంటే మనం దానికి ఇన్వెస్ట్ చేయాలి కొద్దిగా, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటుంది.
దానికోసమే మేము అడిగేది, కుప్పం జనాల్ని అదే అడుగుతాం. ఏదైనా ఈవెంట్స్ ఉంటే, అంటే నేను చెప్తున్నది బయట జాతరలు కాదు, నేను లోకల్లో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈవెంట్స్ చేసేటప్పుడు ఫ్రీగా చేయండి అంటారు. ప్రతిసారి ఇప్పుడు 5 years నుండి ప్రతిసారి ఫ్రీగా చేయండి అంటే ఎందుకు చేయాలి ఫ్రీగా? అట్లీస్ట్ కాస్ట్యూమ్స్కి అమౌంట్ అయినా మీరు ఇవ్వాలి కదా, కాస్ట్యూమ్స్కి, ప్రాపర్టీస్కి, పిల్లలకి ప్రాక్టీస్కి. వాళ్ళు కాలేజ్ నుండి ఇంటికి వస్తారు, మళ్ళీ నైట్కి ఫుడ్ చూసుకోవాలి. వాళ్ళు ఎంతో కమిట్మెంట్స్ నుండి వాళ్ళు క్లాస్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకొని కష్టపడతారు. వాళ్ళకి మనం ఎంతో కొంత ఇవ్వాలి. మీరు అట్లీస్ట్ మినిమం అది అర్థం చేసుకోకుండా ఫ్రీగా చేయండి, కుప్పం వాళ్ళే కదా, లోకల్ వాళ్ళే కదా, మీరు లోకల్లో అయ్యింది మీరు ఎందుకు డబ్బులు అడుగుతారు? ఇలా ఉంటే మేము ప్రతిసారి ఇలా సర్వీస్, ఇప్పుడు క్లాస్లో ఏదో పిల్లలకు ప్రాబ్లం ఉంది, సర్వీస్ చేస్తాం, ఓకే. ఒక ఈవెంట్లో ఒక 30,000 చెప్పాము, అందులో బార్గెన్ చేసి లేదా నెగోషియబుల్ చేస్తే ఇంకొక కొంచెం తగ్గించుకొని ఏదో కాంప్రమైజ్ అయ్యి చేస్తాం. అంతేగాని ఒక్క రూపాయి కూడా లేకుండా ఫ్రీగా చేయండి ఈవెంట్స్ అంటే ఎందుకు చేయాలి? ఇప్పుడు బయట నుండి పిలిపిస్తారు డాన్సర్స్ని కానీ ఈవెంట్స్కి, వాళ్ళకంతా మీరు ఫ్రీగా చేయించుకుంటారా చెప్పండి? ఇప్పుడు మేము బంగారుపేట కానీ, ముల్బాగులు కానీ, బెంగళూరు కానీ వెళ్ళి ఈవెంట్స్ చేస్తాం, కానీ మాకు వాళ్ళు పే చేస్తారు, మేము అడిగినంత పే చేస్తారు. అట్లని నేను పెద్దగా కూడా అడగను, ఆ ఈవెంట్కి ఎంత ఉందో అంతే అడుగుతా. కానీ మీరేంటంటే విజయ్ మాస్టర్ డబ్బులు అడుగుతాడు. ఒక 10,000 అడిగాను ఒక ఈవెంట్కి లోకల్లో. ఎందుకు అడిగాను? మేము కష్టపడే టైం కోసం అడిగాము అంతే. మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకేమైనా జాబ్స్ ఉన్నాయా? మేము క్లాస్లో ప్రాక్టీస్ చేసుకుంటూ, ఫుడ్ పిల్లలు చూసుకుంటూ, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ అన్నీ కావాలి కదా, అందుకోసం మనీ అడుగుతాం. అంతేగాని మేమేదో సంపాదించేయాలని కాదు. సో దయచేసి అర్థం చేసుకోండి. సో నేనైతే మనీ మైండెడ్ కాదు. ఎవరి మైండ్లో అయితే మనీ మైండెడ్ అనుకుంటున్నారో సో వాళ్ళు నా దగ్గర రండి, నేను ఎంతమందికి సర్వీస్ చేస్తున్నానో నేను మీకు చూపిస్తాను విత్ ప్రూఫ్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మాస్టర్, కుప్పంలో విజయస్ డాన్స్ అకాడమీ 2 branches ఉన్నాయి కదా, సో ఇక్కడ స్టూడెంట్స్తో మీ జర్నీ కానీ ఎక్స్పీరియన్స్, వాళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి? కుప్పంలో చెప్పాలంటే నాకు చాలా 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 మంచి మంచి మెమరీస్ ఉన్నాయి డ్యాన్స్ క్లాస్లో. చాలా స్ట్రగుల్స్ ఉంది, చాలా మంచి మెమరీస్ ఉన్నాయన్నమాట. సో మెయిన్ నా స్టూడెంట్స్కి కానీ అంటే నా క్లాస్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. బికాజ్ ఎందుకంటే స్టార్టింగ్ చెప్పాను కదా, నేను క్లాస్ పెట్టాలంటే నా దగ్గర అమౌంట్ కూడా లేదు, సో తక్కువ ఉండింది. 25,000లో ఒక క్లాస్ పెట్టడం అనేది, మిర్రర్స్, వర్క్స్ అవన్నీ పెట్టడం అనేది నిజంగా చాలా కష్టమైన పని. సో నేను ఓనర్స్ ఉన్నారు, మా డ్యాన్స్ క్లాస్ ఓనరు సారు అజిత్ సార్ అని ఉండేవాళ్ళు, అజిత్ సారు, చంద్రశేఖర్ సార్ వాళ్ళ డాడీ గ్యాస్ ఏజెన్సీ, వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. స్టార్టింగ్లో డ్యాన్స్ క్లాస్ పెట్టుకోవాలంటే రెంట్ నాకు కంఫర్టబుల్గా ఉండేలాగా వాళ్ళు ఓకే చెప్పారు. అంటే నేను చెప్పాను, సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక 1 year సార్, నేను మళ్ళీ పికప్ చేసి చూపిస్తాను, తర్వాత మీరు ఎంత రెంట్ అడిగినా నేను పే చేస్తాను సార్ అని చెప్పాను. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఓకే అయిన తర్వాత నేను ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేసిన. వాళ్ళకి మెయిన్గా అజిత్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ చంద్రశేఖర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్, స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్? స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ స్టూడెంట్స్ కుప్పంలో ఉన్నారు కాబట్టి నేను కుప్పంలో ఉన్నా. ఫస్ట్ థింగ్, నేను యాక్చువల్లీ నా ప్లాన్ హైదరాబాద్లో ఉందామనుకున్నాను, బట్ కుప్పంలో మన ఊర్లో నా చాలా కనెక్టివిటీ అయిపోయింది అనమాట. ఎక్కువ బాండింగ్ స్టూడెంట్స్తో కానీ పేరెంట్స్తో కానీ ఒక బాండింగ్ క్రియేట్ అయింది నాకు. లైక్ మేము కంటిన్యూగా క్లాసెస్ పెట్టుకోవడం వల్ల నాకు స్టూడెంట్స్తో మంచి ర్యాపో బిల్డ్ అయింది. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు. అది కొత్త వాళ్ళు వచ్చినా ఓల్డ్ స్టూడెంట్స్ అయినా నాతో మంచిగా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ బాగా కనెక్ట్ అయిపోయారు. సో స్టూడెంట్స్ లేకపోతే నాకు ఇక్కడ ఏం వర్క్ ఉంటుంది చెప్పండి. అందుకే స్టూడెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోసమే నేను ఇక్కడ ఉన్నా చెప్పాలంటే. కుప్పంలో మంచి డ్యాన్స్ అయితే ఎవరైతే డ్యాన్స్ కోసం నా స్టూడియోకి వస్తున్నారో వాళ్ళకి నేను టైం ఇవ్వాలి. సో వాళ్ళకి ఎంతో కొంత నాకు వచ్చేది నేను వాళ్ళకి నేర్పించాలి. నాకు రాంది కూడా బయట వర్క్షాప్స్ ప్లాన్ చేసి చేపిస్తూ ఉన్నాను. సో మెయిన్గా స్టూడెంట్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాజ్ నాతో కొంతమంది ఒక 10 members దగ్గర 4 years నుండి ఉన్నారు కంటిన్యూగా. 3-4 years నుండి కంటిన్యూగా ఉన్నారు నా దగ్గర స్టూడెంట్స్. వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా క్లాసెస్కి వస్తూ నేర్చుకుంటూ ఈరోజు వాళ్ళు కూడా కొంతమందికి నేర్పిస్తున్నారు. సో ఈరోజు వాళ్ళని కూడా కొంతమంది మాస్టర్స్ అని వాళ్ళకు ఒక రికగ్నైజేషన్ వచ్చిందనమాట. ఒక స్కూల్కి వెళ్ళినా కూడా దే ఆర్ డూయింగ్ కొరియోగ్రఫీ. సో అది చూసినప్పుడు నాకు హ్యాపీనెస్ అనమాట. అరే బేసిక్స్ కూడా వచ్చేది కాదు నా దగ్గరకు వచ్చేటప్పుడు. ఈరోజు వాళ్ళ కష్టం 3 years నుండి నా దగ్గర నేర్చుకున్నారు. సో కన్సిస్టెంట్గా కంటిన్యూగా వస్తున్నారు.
సో మంచి డిసిప్లిన్డ్గా, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది కానీ మధ్య మధ్యలో డ్రాప్ అవ్వడము ఇలాంటివి ఉంటుంది కానీ మెయిన్గా సీనియర్ బ్యాచ్ గురించి చెప్తున్నా. కంటిన్యూగా వస్తున్నారు క్లాసెస్కి, డిసిప్లిన్డ్గా క్లాసెస్కి వచ్చి నేను చెప్పింది నేర్చుకుంటూ ఈవెంట్స్ అటెండ్ అవుతూ మంచి మంచి స్కూల్స్ కూడా పర్ఫామ్ చేశారు. సో వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది దీనివల్ల. అండ్ కొంతమంది డీలో కూడా పర్ఫామ్ చేశారు నా స్టూడెంట్స్. అండ్ కొంతమంది మూవీస్లో కూడా బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పిలుచుకెళ్తాం. నాన్ కార్డ్ మెంబర్స్ ఉన్నప్పుడు కార్డ్ లేని వాళ్ళని డాన్సర్స్ని యూజ్ చేస్తారనమాట, ఎక్కువ మంది ఉన్నప్పుడు. అలాంటప్పుడు కూడా మా స్టూడెంట్స్ కొంతమంది బ్యాక్గ్రౌండ్లో చేశారు. బికాజ్ వాళ్ళకు కొంచెం అవేర్నెస్ వస్తుంది కదా, ఎలా ఉంటుంది డాన్సర్స్, ఎలా ఉంటారు, ఒక మూవీ ఎలా తీస్తారు అనేది కొంచెం తెలుస్తుంది. వాళ్ళకంతా చేపించాను. సో ఇంకా ఇంకా బాగా కష్టపడాలి, వాళ్ళు కష్టపడాలి, నేను కష్టపడాలి. సో అది అక్కడ నేర్చుకున్నాం కదా, మాకంతా వచ్చేసింది కదా అని ఫీల్ అవ్వకుండా ఇంకా ఎప్పుడు లెర్నింగ్లోనే ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి చెప్తున్నా కూడా. సో నేర్చుకుంటూనే ఉండండి, మాస్టర్ మీద డిపెండ్ అవ్వద్దండి. ఒకవేళ మాస్టర్ ఉన్నా లేకపోయినా, మాస్టర్ క్లాస్ ఉన్నా లేదన్నా కూడా క్లాస్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, ఆల్వేస్ వెల్కమ్. కీస్ కూడా ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నాకు అప్పుడు దొరకంది ఆపర్చునిటీ ఇప్పుడు వాళ్ళకి దొరికింది. అప్పుడు నాకు ప్లాట్ఫామ్ లేదు. యా, నేను అప్పుడు స్టూడియోస్ లేక కుప్పం పార్క్ ఉంది కదా, కుప్పం పార్క్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. కుప్పం పార్క్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మళ్ళీ డీకేపల్లిలో వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 5 o'clock నేను ఇంకొక అబ్బాయి సూర్యనాయక్ అని ఉండేవాళ్ళం. వెళ్ళి మాకు ఎవరు చెప్పేవారు, బట్ మేమే వెళ్ళి ట్రై చేసేవాళ్ళం. సో అంత ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఇప్పుడు అన్నీ ఉంది, స్టూడియో ఉంది, ఒక సెటప్ ఉంది, వీళ్ళకి ఏం కావాలి అన్నీ ఉంది, బట్ దే ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్లీ. దే ఆర్ నాట్ యూజింగ్ ప్రాపర్లీ అని నా ఇంటెన్షన్. బికాస్ నన్ను యూజ్ చేసుకోవడం లేదు నిజం చెప్పాలంటే. అంటే నేను ఫోర్స్ చేసి చేపిస్తున్నా కొన్ని వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. వీడియోస్ చేయడం కానీ, ఓన్గా ప్రాక్టీస్ చేయడం కానీ, ఇవన్నీ ఎక్కువ ఉండాలన్నమాట. ఎక్కువ వాళ్ళు చేస్తేనే వాళ్ళు ఒక ఇంకా మంచి డాన్సర్ అవుతారన్నమాట. ఏదో వచ్చినామా కాసేపు రీల్స్ చేసినామా, కాసేపు ఏదో మాస్టర్ చెప్పినారు ప్రాక్టీస్ చేసామా అనేది కాకుండా, సో ఎవరు క్లాస్కి వచ్చినా కూడా మాస్టర్ని ఫోర్స్ చేసి మరీ మాస్టర్ చెప్పించండి అని ఫోర్స్ చేయాలి. అండ్ మాస్టర్ లేకపోయినా కూడా దే షుడ్ ప్రాక్టీస్ అనమాట. వీడియోస్ చూడాలి, యూట్యూబ్ వీడియోస్ చూడాలి, కొత్త స్టైల్స్ చూడాలి, నేర్చుకోవాలి. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అనమాట. డ్యాన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో బట్ దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట. ఇప్పటికీ నేను సాటిస్ఫై అయ్యాను, బట్ ఇంకా మీద వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళు అడిగితే నేను వర్క్షాప్స్ కావాలంటే కండక్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏమంటే వాళ్ళ దగ్గర నేను మనీ కూడా తీసుకోవడం లేదు, ఫీజు తీసుకోవడం లేదు సీనియర్ బ్యాచ్ దగ్గర. అండ్ ఫ్రీగా వర్క్షాప్స్ చేపిస్తున్నా వాళ్ళకి, ఓన్లీ జూనియర్ బ్యాచ్ కిడ్స్. ఎందుకంటే ఇది ఒక అకాడమీ లాగా, నేను ఇన్స్టిట్యూట్ లాగా చూస్తున్నాను కాబట్టి వాళ్ళు బిగినర్స్ బేసిక్స్ నుండి నేర్చుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నా అమౌంట్, అంటే ఫీజు తీసుకుంటున్నా. బట్ వచ్చే స్టూడెంట్స్ కూడా కొంతమంది చిన్నపిల్లలు కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. మన కుప్పంలో చాలా మందికి బాగా ఇంట్రెస్ట్ ఉంది డ్యాన్స్. అది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక 6 months కంటిన్యూ చేస్తారు, లేదా 3 months కంటిన్యూ చేస్తారు. అరే మా పిల్లోడు ఏం చేయట్లేదనే ఫీలింగ్, అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము బేసిక్స్ చెప్పిస్తాం అనమాట స్టార్టింగ్. వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్కి స్టార్టింగే మా వాడు మైకేల్ జాక్సన్ లా చేయాలి, ప్రభుదేవ అయిపోవాలి అనుకుంటారు. స్టార్టింగ్లోనే మా ప్రభుదేవ సరే అయిపోవాలనుకుంటారు. అది రాంగ్ అనమాట. స్టార్టింగ్ బేసిక్స్ నుండి నేర్చుకోవాలి ఎప్పుడు కానీ. ఓపిక్గా ఉండాలి, కంటిన్యూగా పంపించాలి స్టూడియోకి, డ్యాన్స్ క్లాసెస్కి. ఇది కూడా ఒక స్కూల్ లాగా అనమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఎగ్జామ్స్ ఉంటుంది, మధ్యలో అసైన్మెంట్స్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది, ఫైనల్గా మీకు రిజల్ట్ వస్తుంది. డ్యాన్స్ స్టూడియోకి మాత్రం వస్తాను, నువ్వేం రోబోటా స్టార్టింగే నీకు మొత్తం డ్యాన్స్ వచ్చేయడానికి? కాదు కదా. ఇదేమైనా సిస్టమ్ వాళ్ళు ప్రోగ్రామింగ్ ఏమైనా చేసి పెట్టి అది కాదు. నువ్వు స్టార్టింగ్ క్లాస్కి వస్తే నువ్వు బేసిక్స్ నుండి మినిమం ఒక 6 months బేసిక్స్ బాగా నేర్చుకోవాలి. అప్పుడే నీకు బాగా బాడీ లాంగ్వేజ్ వస్తుంది. క్లాస్లో ప్రాక్టీస్ చేసేది కాకుండా నువ్వు ఇంట్లో కానీ బయట నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఇంకా మంచిగా డ్యాన్స్ నేర్చుకోగలవు. సెల్ఫ్ స్టడీస్ అనేది ఉండాలి ఏదైనా కానీ. సో అదే నేను కుప్పంలో ఉన్న పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఏం చెప్తున్నానంటే, కంటిన్యూ చేయండి. ఏదైనా ఒక సింగింగ్ కానీ, ఒక డ్రాయింగ్ కానీ, ఒక డ్యాన్స్ క్లాస్ కానీ, ఎనీ ఆర్ట్, ఎనీథింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉందంటే షుడ్ కంటిన్యూగా చేస్తేనే అది వస్తుంది. అంటే 1 monthలో మా అబ్బాయి ఫుల్ సాంగ్ డ్యాన్స్ చేసేయాలంటే రాదు. ఏదో మీరు టీవీ ముందర మీ అబ్బాయి చూసి మురిసిపోతారనమాట. ఇక్కడ మా అబ్బాయి ఇంట్లో చేస్తాడు, స్టూడియోలో చేయడు అని కొంతమంది ఫీల్ అవుతారు. గుడ్, వాళ్ళకి అంత ధైర్యం ఉంది, చేస్తున్నారు కదా. డ్యాన్స్ స్టూడియోకి వచ్చి మిర్రర్ ముందు నిల్చుకొని మేము చెప్పింది చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇలానే కంటిన్యూ చేయమని పేరెంట్స్ని కోరుతున్నాను. మంచిగా నాకు
పేరెంట్స్ దగ్గర నుండి మంచి రెస్పాన్స్ ఉంది, స్టూడెంట్స్ కూడా మంచిగా చేస్తున్నారు, వస్తున్నారు క్లాసెస్కి. ఇలానే కంటిన్యూ అవ్వండి. ఖచ్చితంగా డ్యాన్స్లో కూడా మీకు మంచి డ్యాన్స్ అనేది ఒక హెల్తీ ఎక్సర్సైజ్ అనమాట. నాట్ ఓన్లీ ఇది మీరు ఏదో డ్యాన్స్లో వెళ్ళి నేను ఏదో కొరియోగ్రఫర్ అయిపోవాలి, నేను దీంతోనే సెటిల్ అయిపోవాలని స్టూడియోకి పంపించొద్దండి. దీనివల్ల స్టడీస్ ఇబ్బంది అవుతుందని కూడా మీరు థింక్ చేయొద్దండి. డాన్స్ అనేది ఒక హెల్తీ ఎక్సర్సైజు అండ్ మైండ్ రిఫ్రెష్మెంట్ అండ్ చాలా షార్ప్గా ఉంటుంది మైండ్ డ్యాన్స్ చేసేటప్పుడు. అంటే కాన్సన్ట్రేషన్ సాంగ్ మీదే ఉంటుంది కదా, సేమ్ అలానే మీకు చదివేటప్పుడు కూడా అంత షార్ప్ ఉంటుంది అనమాట. సో దీన్ని పాజిటివ్గా తీసుకోండి. డ్యాన్స్ని మీరు డిఫరెన్షియేట్ చేయొద్దండి. మీరు డ్యాన్స్ క్లాస్కి వెళ్తే మీరు స్టడీస్ పాడైపోతుందని నేను చాలామంది పేరెంట్స్ సార్ కుప్పంలో అదే వింటున్నా. మా వాడు చదవడం లేదు సార్, అందుకే డ్యాన్స్ క్లాస్ స్టాప్ చేస్తున్నాను సార్ అంటారు. సిల్లీ రీజన్ ఇది. ఎంతమంది అసలు హీరోయిన్ శ్రీలీల షూటింగ్స్లో చదువుకొని ఆమె మంచి హీరోయిన్, ఎంతమంది ఎడ్యుకేటెడ్స్ అంతా ఆర్టిస్టులు అవ్వలేదు, ఎంతమంది హీరోస్ అంతా ఆర్టిస్టులు అవ్వలేదు, వాళ్ళంతా చదువుకునే కదా అవుతారు. సో మంచి బాగా చదువుకున్నలే నాకు తెలిసి మంచి సెలబ్రిటీస్ అయ్యారు. సో మన ఏరియాలోనే కొన్ని ఏరియాస్లో మాత్రం రూరల్ ఏరియాస్లోనే ఇలా థింక్ చేస్తున్నారు. మా వాడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తే చెడిపోతాడు, డ్యాన్స్ క్లాస్కి వెళ్తే సక్సెస్ అవ్వలేడు, చదువుకోలేడు, రాంగ్. సో ఇలా చాలా నాట్ ఓన్లీ ఇన్ కుప్పం, చాలా ఏరియాస్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంది. సో దయచేసి డ్యాన్స్ని మీరు స్టడీస్తో కంపేర్ చేయొద్దండి. డ్యాన్స్ అనేది ఒక ఆర్ట్, ఒక ప్యాషన్, ఒక హెల్తీ ఎక్సర్సైజ్ అది. సో దీనికి సపోర్ట్ చేయండి. డ్యాన్స్ అనే కాదు, స్పోర్ట్స్కి, క్రికెట్కి కానీ చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి. సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నా కుప్పం ప్రజలకు కానీ పిల్లలకు కానీ. పిల్లలు కూడా ఏదో డ్యాన్స్ క్లాస్కి వచ్చేసి టైం పాస్ చేయొద్దండి ఎవ్వరు కానీ. వచ్చింది నేర్చుకోండి, రాంది అడిగి నేర్చుకోండి అని నేను చెప్తున్నా ఆడియన్స్కి అందరికీ. అది. సో మాస్టర్ చెప్పిన మాటలు విని వాళ్ళ స్టూడెంట్స్ ఇంకా ప్రోగ్రెషన్ రావాలని కోరుకుంటున్నాను మాస్టర్. ఖచ్చితంగా, బికాజ్ సీనియర్ బ్యాచ్ పిల్లలు నేను ఆల్మోస్ట్ సీరియస్లీ చెప్తాను, నాకు కొన్ని కమెంట్స్ కాదు, మెసేజ్ ఇన్బాక్సెస్ ఉన్నాయి. మా డ్యాన్స్ స్టూడియో చూసి, కుప్పంలో ఉన్న విజేస్ డ్యాన్స్ స్టూడియో చూసి చాలామంది హైదరాబాద్ నుండి నాకు మెసేజెస్, సార్ హైదరాబాద్లో మీ క్లాస్ ఎక్కడ సార్ అని. అంటే వాళ్ళకి తెలియదు కుప్పం అని. వాళ్ళు ఏమనుకుంటున్నారు, హైదరాబాద్లో కుప్పం ఉందేమో అనుకుంటున్నారు, ఒక చిన్న ఏరియా అనుకుంటున్నారు. నాకు చాలామంది మెసేజెస్, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారా, మేము కోటిలో ఉంటాం సార్, మేము గచ్చిబౌలిలో ఉంటాం సార్, హైదరాబాద్లో మీ క్లాస్ ఎక్కడ సార్ అన్నారు. నేను షాక్ అయిపోయా, ఏంద్రా హైదరాబాద్ నుండి మన స్టూడియోకి మెసేజెస్ రావడం అనేది. నేను అప్పుడు ఓకే, నాకు తెలుసు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అదే చేస్తారు, రీల్స్ మన వాళ్ళు అదే చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ సపోర్టింగ్ అనమాట. పీపుల్ కరెక్ట్గా ప్రాపర్గా సపోర్ట్ చేయడం లేదు. స్టూడెంట్స్ కూడా దీన్ని ప్రొఫెషన్ లాగా తీసుకోవడం లేదు. స్టూడెంట్స్ కూడా ఏదో చేసినామా వచ్చేసామా అని ఉంటారు స్టూడియోలో. దీంట్లో ఒక దిగాలి, ఒక వీడియో చేస్తే దాంట్లో ఫుల్ ఆన్లో ఉండాలన్నమాట. సో అది లేదు మా స్టూడెంట్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర నేను చూడలేదు. సో వెయిట్ చేస్తా ఉన్నా, ఇంకా మా స్టూడెంట్సే నన్ను పుష్ చేయాలి, ఇంకా వచ్చే వాళ్ళు నేను వెయిట్ చేస్తున్నా, ఎవరైనా మంచి డాన్సర్స్ దొరుకుతారని మన ఏరియాలోనే వెయిట్ చేస్తున్నా. సో అందుకే మొన్న కూడా కాంపిటీషన్లో కూడా చెప్పాను, సో ప్రతి ఒక్క డాన్సర్స్కి సపోర్ట్ చేస్తానని ఆ రోజు అందుకే చెప్పాను. ఖచ్చితంగా మాస్టర్, ఈ వీడియో చూసిన తర్వాత మీ స్టూడెంట్స్ మిమ్మల్ని ఫోర్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. బట్ దే ఆర్ గుడ్, ఇప్పటికీ దే ఆర్ గుడ్, బట్ ఇంకా బాగా కష్టపడాలని నేను పర్సనల్గా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆర్డర్ కూడా కాదు, బికాస్ టాలెంట్ ఉంది, అది సగంలో ఆగిపోకూడదని నా ఇంటెన్షన్. సో మీకు గాడ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు కుప్పంలో ఒక రికగ్నైజేషన్ వచ్చింది. ఏ స్కూల్కి వెళ్ళినా ఏ శ్రావణ్, ఏ పురుషోత్తం, ఏ మధు, ఏ విజీషాన్, ఏ ఆకాష్ అని గుర్తుపెడుతున్నారు. నేను వెళ్ళినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళని పిల్లలకి హాయ్ చెప్తారనమాట. బికాస్ అది చూసినప్పుడు నిజంగా నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, నాతో ఉండి నా స్టూడెంట్స్ ఇప్పుడు ఒక మంచి, అంటే అంత ఈజీ కాదు కదా ఒక పిల్లల దగ్గర నుండి ఒక ఎంకరేజ్మెంట్ రావడము, అందరికీ ఆ ఛాన్స్ దొరకదు. ఆ ఛాన్స్ని మీరు వేస్ట్ చేసుకోవద్దండి. మీకు అని ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది, దాన్ని పెంచుకోండి, ఇక్కడ ఆగిపోకండి. అట్లీస్ట్ మీరు జాబ్ చేసుకుంటే అయినా డ్యాన్స్ కంటిన్యూ చేయండి అంటున్నాను నేను. యా మాస్టర్, కుప్పంలో ఉన్న డాన్సర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అని చెప్పలేను కానీ ఆపర్చునిటీ అయితే ఇవ్వగలనండి. సో కుప్పంలో ఉన్న డాన్సర్స్కి నేనైతే ఆపర్చునిటీ ఇవ్వగలను. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నా, కుప్పంలో చాలా మంచి డాన్సర్స్ ఉన్నారు. సో ఎక్కడెక్కడో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నా స్టూడియో అయితే రెడీగా ఉంది మీకోసం, మీరు ఆల్వేస్ వెల్కమ్. సో మంచిగా వచ్చి ఇక్కడ నేర్చుకోండి. మీకు టాలెంట్ ఉంటే మీకు సపోర్ట్ చేయడానికి మీకోసం మీ విజయ్ మాస్టర్ అయితే రెడీగా ఉన్నాడు. సో డాన్సర్స్ విన్నారు కదా మాస్టర్ ఏం చెప్పారో. మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే దొరికేసింది. అది ఎక్కడో కాదు, కుప్పం ప్యాలెస్ రోడ్లో ఉన్న విజేస్ డాన్స్ అకాడమీ.
రీసెంట్గా అయితే మేము జానీ మాస్టర్తో మీ వీడియో అయితే చూడడం జరిగింది. రియల్లీ గ్రేట్ టు సీ. యా, జానీ మాస్టర్తో నేను రీసెంట్గా ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వర్క్ చేశాను మాస్టర్ సాంగ్లో. అది బెంగళూరులోనే జరిగింది, కన్నడ సాంగ్. సో అందులో నేను కర్ణాటక యూనియన్లో నేను మెంబర్ లాగా ఉండి చేశాను అనమాట. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటి ఛాన్సెస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మాస్టర్, ఆ నటరాజ స్వామి ఆశీస్సులతో మీకు ఖచ్చితంగా ఇలాంటి ఛాన్సెస్ ఎన్నో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సో మాస్టర్, ఇంటర్వ్యూకి పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీ జర్నీ మేము చూసిన తర్వాత మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు. అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసి కూడా ఇప్పుడు మీరు ఈ స్థాయికి వచ్చారు. డ్యాన్స్ అనేది ఒక ప్యాషన్గా పెట్టుకొని ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా మీరు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఇంకా ఇలా ఎన్నో హైట్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కుప్పం అమ్మాయిల తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కుప్పం అమ్మాయిల టీమ్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. Thank అండ్ మీకు ఇలాంటి థాట్ వచ్చినందుకే నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఒక డాన్స్ మాస్టర్ని ఇంటర్వ్యూ చేయాలనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ థాట్ మీరు క్రియేట్ చేశారు కుప్పం అమ్మాయిలు. సో నా జర్నీ కూడా కొంతమంది తెలుసుకొని, అంటే విజయ్ మాస్టర్ అంటే చాలామందికి ఓన్లీ పై హ్యాపీగా ఉంటారు, బాగా తెలుస్తుంది. బట్ లోపల నేను చేసిన స్ట్రగుల్స్ అన్నీ ఈ ఇంటర్వ్యూ ద్వారా చూస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.